ఏనం పాణవు శిరసి తరుణోల్లాసమేనాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణీం దృక్షుకారుణ్యలీలాం భూతిం ఫారే స్మితమపి ముఖే గాంగమం భక్కపర్దే బిభ్రత్ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరిః సపాయాత్ శ్రీగిరిః సా పాయాత్. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో 5వ రోజున రావణ వాహన సేవను మనం దర్శిస్తున్నాం. రావణుడు మహాభక్తుడైనటువంటి రావణాసురుడు శివుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు. తాను కాస్త శివభక్తి వైశిష్ట్యాన్ని చాటడం కోసం పొట్టలో ఉండేటువంటి ప్రేవులు తీసి వీణలాగా వాయించి శివుణ్ణి సంతోషపెట్టినటువంటి మహాభక్తుడు. కాబట్టే ఈరోజు 10 తలల రావణాసురుడు పరమేశ్వరుడు పరమేశ్వరి చక్కగా నెలకొని ఉండేటువంటి ఈ మహాక్షేత్రంలో తాను మోస్తూ వస్తూ ఉన్నాడు. ఇది అత్యద్భుతమైనటువంటి దివ్య దర్శనమండి. ఇప్పుడే అలంకార మండపం నుంచి కిందకు వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలంకార ప్రదో దేవ అని చెప్పి మనం విష్ణుమూర్తిని అన్నప్పటికీ కూడా అలంకారములతో కలిగినటువంటి పరమేశ్వరుడు కూడా అత్యంత వైభవంగా ఉంటాడు అంటానికి ఇదే తార్కాణభూతంగా ఉంటుంది. ఒక్కసారి రామాయణానికి వెళితే రామాయణంలో ప్రతినాయకుడు రావణాసురుడు. అత్యంత పరాక్రమవంతుడు, అత్యంత పండితుడు, అత్యంత శ్రేష్ఠుడు, సర్వగుణములు కలిగినటువంటి వాడు. ఉన్నది ఒకటే అవగుణం. అటువంటి అవగుణము చేతనే నిహతుడైనటువంటి వాడు రావణాసురుడు. నిజంగా రావణుని యొక్క భక్తి వైశిష్ట్యం చూస్తుంటే పరమేశ్వరుడికి 10 తలలు నరికి సమర్పించినటువంటి వాడు. కాబట్టే పరమేశ్వరుడు సంతసించి ఆత్మలింగం ఇచ్చాడు. ఆత్మలింగం ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే రావణాసుడు అది నిలబెట్టుకుంటే 3 కోటి దేవతలు దాస్యం చేయవలసి వస్తుంది అనే ఉద్దేశం చేత విష్ణుమాయా లీలా విలాసము చేత అక్కడ ఆ విగ్రహాన్ని ఇచ్చినటువంటి శివలింగాన్ని స్థాపించిన చోటే మహాబలేశ్వరలింగంగా కీర్తించబడింది. అటువంటి రావణాసురుడు ఈరోజు తన యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి కాస్త మోస్తున్నటువంటి వైనం. ఇటువంటి రావణ వృత్తాంతంలో అనేక విషయాలు మనకు గోచరిస్తాయి. రావణాసురుడు తెల్లవారి లేవంగానే 1000 లింగాలకు పూజ చేసి వస్తాడు. సప్త సముద్రములంతా కూడా తిరిగి. అదేవిధంగా ఎందుకు ఈ భక్తి ఎట్టా అలవడిందయ్యా అంటే తల్లి కేకసి మహాభక్తురాలు రోజూ కూడా సముద్ర తీరానికి వెళ్ళి సైకతి లింగాన్ని చేసి పరమేశ్వరుణ్ణి అర్చన చేసేటువంటి వైనం. ఒకరోజు సముద్ర జలాలు సైకతలింగాన్ని ముంచేస్తుంటే వెళ్ళి, అమ్మా నీకు ఈ సైకతలింగంతో ఏం పని, పరమశివుడు యొక్క ఆత్మలింగం తెస్తాను అని చెప్పి అతను కాస్త కైలాసానికి వెళ్ళి తన యొక్క 20 చేతులతో కూడా కైలాసాన్ని కదిలించి పరమేశ్వరుణ్ణి అర్చించాడు. భయపడినటువంటి పార్వతీదేవి కాస్త పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరి కోసం ఒక కాలు బొటనవేలు అదగంగానే దాని కింద పడి రావణాసురుని యొక్క చేతులు. రవరవ శబ్దం కరోతీతి రావణ అని అప్పటి నుంచి రావణుడుగా కీర్తించబడినటువంటి వాడు. అంతకుముందు పౌలస్యుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైనప్పటికీ కూడా అత్యంత ప్రియభక్తుడు పరమశివుడికి. అందువల్ల తన భక్తి యొక్క తాదాత్మ్యం చేత పరమేశ్వరుణ్ణి వశంపెట్టుకున్నటువంటి వాడై పరమేశ్వరుడిచ్చినటువంటి ఆత్మలింగాన్ని కాస్త నిలుపుకోలేకపోయినటువంటి వాడైనాడు. మరి విష్ణువు అడిగాడు, ఓ మహాశివ, నీవు అటువంటి వాడికి ఆత్మలింగం ఇచ్చావు కదా అంటే అతని యొక్క భక్తి వైశిష్ట్యానికి నేను మురిసి ఇచ్చినటువంటి వాడినైనాను అని చెప్పి అన్నాడు. పరమేశ్వరుని యొక్క భక్తి వైశిష్ట్యం అటువంటిది ఈరోజు రావణాసురుడు తనకుండటువంటి 10 చేతులతో 10 తలలతో 20 చేతులతో కూడా పరమేశ్వరుణ్ణి అర్చించేటువంటి వైనం. సాధారణంగా వాహనాలు పక్షులు లేక జంతు రూపంలో ఉంటాయి. కానీ
శైవ క్షేత్రాలలో ముఖ్యంగా శ్రీశైలం త్రిపురాంతకం వంటి చోట్ల రావణవాహం ప్రచుర్యంలో ఉంది. ఒక రాక్షసుడు దైవానికి వాహనంగా మారటం వెనుక గొప్ప వేదాంత రహస్యం దాగి ఉంది అని చెప్పి అంటారు. శైవాగమాల ప్రకారం శివుడు భక్త సులభుడు. భక్తుడు ఎంతటివాడైనా తనను నమ్మితే తన భుజాలపై మోసే స్థాయిని ఇస్తాడని రావణ వాహనం కాస్త నిరూపిస్తుంది. రావణుడు సామవేద ప్రియుడు. ఆగమశాస్త్రాల ప్రకారం రాముడు గొప్ప సామవేద పండితుడు. శివుడు నాదప్రియుడు. రావణుడు తన శిరస్సును నరాలుగా వీణగా చేసి శివుడును స్తుతించినప్పుడు పరమశివుడు మెచ్చి అతనికి తనను మోసే భాగ్యాన్ని ప్రసాదించాడు అని చెప్పి అంటారు. రావణుడు అహంకారానికి ప్రతీక. శివుడు రావణుని తలపై కూర్చోవటం అంటే మనిషిలోని అహంకారాన్ని దైవం తన పాదాల కింద అణిచివేస్తున్నది అనేటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. లింగ పురాణం మరియు శివపురాణాల్లో కూడా రావణానుగ్రహమూర్తి ఘట్టం చాలా కీలకంగా ఉంది అంటారు. కైలాస పర్వత గర్వభంగం. రావణుడు తన బలంతో ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే పర్వతాన్ని ఎత్తాలనుకున్నాడో పర్వతాన్ని బొటనవేలుతో ఒక నొక్కు నొక్కితే ఆ భారానికి రావణుడు అరిచివేయబడతాడు. అప్పుడు రావణుడు వేల సంవత్సరముల పాటు శివతాండవ స్తోత్రాన్ని శివలీలలను అదేవిధంగా అనేక రాగాలతో కూడినటువంటి విశిష్టమైనటువంటి వేదసారాన్నంతా కూడా చదివినప్పుడు దానికి మెచ్చి అనుగ్రహమిచ్చాడు పరమశివుడు. ఈ పురాణ నేపథ్యం వలనే వాహన సేవలో రావణుడు కైలాసాన్ని తన తలపై చేతులతో మోస్తున్నట్టుగా చిత్రీకరిస్తారు. దీనిపై శివుడు పార్వతీ సమేతంగా కొని ఉంటాడు. ఈ విధంగా తెలుగు నేలపై కాకుండా భారతదేశంలో రామాయణం మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందినటువంటి విధంగా ఉంది. తెలుగు కవులు రావణుని యొక్క భక్తిని గురించి వర్ణించారు. కానీ ఒక్కదాని చేత రావణుడు కాస్త పరిశుద్ధుడు కాలేకపోయినాడు. ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా వినకుండా సీతామాతను శ్రీరామచంద్రుడికి సమర్పించకపోవడం వల్ల వచ్చినటువంటి దృష్టిది. అందుకే రామాయణంలో విభీషణుడు చెబుతూ అంటాడు, సీతాం ప్రదీయతాం దాశరథాయ మైథిలీ అన్న. రాముడితో ఎందుకు పెట్టుకుంటావు? అతను సాక్షాత్ నారాయణాంశతో జన్మించినటువంటి వాడు. నా మాట విని సీతాదేవిని ఆ రాముడికిచ్చి వెయ్యి అని చెప్పి అంటే కూడా ధిక్కని హుంకరించినటువంటి వాడై విభీషణుని రాజ్యం నుంచి కూడా పొమ్మనటువంటి వాడైనాడు. అందుకని చూడండి, ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత శ్రేష్ఠుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పండితుడైనా, ఎంత శాస్త్రవంతుడైనప్పటికీ కూడా చెయ్యవలసినటువంటి పనులు చెయ్యకపోవటం వల్ల, ధర్మానికి విరుద్ధంగా నడుచుకోవటం వల్ల ఏం జరుగుతుందో రావణుడి యొక్క వృత్తాంతం మనకందరికీ కూడా తెలియజేస్తాం. తన చాటువలలో మరియు ప్రబంధాలలో శివుని భక్తపరాధీనతను వర్ణిస్తూ రావణుని వంటి శత్రువుల్ని కూడా వాహనం చేసుకున్న దయామయుడు శివుడు అని కీర్తించారు. ఇక మొల్ల రామాయణంలో కూడా కవయిత్రి మొల్ల రావణుని యొక్క శివభక్తిని గొప్పగా అభివర్ణించారు. రావణుడు శివలింగాన్ని పూజించే విధానం తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి ఘట్టాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అదుగో స్వామికి ఇక్కడ నీరాజన ప్రభలు, అదుగో స్వామిని ఇక్కడ నవేట్టి మంగళ నీరాజనమిచ్చేటువంటి సత్కార్యక్రమం జరుగుతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రామాయణ కల్పవృక్షంలో రావణుడి కేవలం ఒక రాక్షసుడిగా కాకుండా ఒక భక్త శివభక్తుడిగా వేద పండితుడుగా చిత్రీకరించాడు. రావణ వాహన సేవను దర్శించినప్పుడు భక్తులకు కలిగే ఆత్మావలోకనం గురించి పలు ఆధ్యాత్మిక నవల్లో కూడా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. ఇటువంటి అనేకమైనటువంటి మార్గములలో రావణుని యొక్క భక్తి ప్రస్ఫుటమైంది. కాబట్టే ఏది ఏమైనప్పటికీ రావణుడు మహాభక్తుడు, పరమశివుని యొక్క మహాభక్తి తాదాత్మ్యం కలిగినటువంటి వాడు, శివుణ్ణి అత్యంత నమ్మినటువంటి వాడు, నిత్యం శివపూజ చేసేటువంటి వాడు. రావణ తివరాండవ స్తోత్రం అత్యద్భుతంగా కీర్తించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి ఈరోజు రావణ వాహన ప్రభలతో పరమేశ్వరుణ్ణి మల్లికార్జున స్వామిని భ్రమరాంబాదేవిని దర్శించేటువంటి అదృష్టం మనకు పట్టింది. ఇప్పుడే మంగళ నీరాజన ప్రభాలు అందుకున్నటువంటి వాహనం కాస్త బయటకు వెళ్ళబోతుంది. గ్రామోత్సవ సేవ కదండి. ఆ గ్రామోత్సవంలో స్వామిని చూస్తూ దర్శనీయమైన స్థలాల్ని విశేషాలు తెలుసుకుంటూ మనమంతా వాహనాన్ని దర్శించి ధన్యులమవుదాం.
ఓం నమ శివాయ సాంబాయ. ఓం నమ శివాయ. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామివారు రావణ సేవను జరుపుకుంటూ ఉన్న సందర్భంలో కళారూపాలన్నీ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. చూడండి, అక్కడ శివ పార్వతులుగా కళాకారులు దర్శనమిస్తూ ఉన్నటువంటి సందర్భం ఆవిష్కృతమవుతోంది. మరోవైపు స్వామివారు అమ్మవారు అక్క మహాదేవి అలంకార మండపంలో పూజలు అందుకొని మందగమనంతో బయలుదేరి ఆలయ ప్రాంగణంలో ముందుకు సాగుతూ ప్రస్తుతం త్రిఫల వృక్షం దగ్గర హారతులు అందుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారి ఆలయానికి తూర్పు వైపున ఉన్న పెద్ద వృక్షం త్రిఫల వృక్షం. మేడి, రావి, జువ్వి ఈ 3 చెట్లు ఒకదానికొకటి పెనవేసుకున్న వృక్షంగా ఈ త్రిఫల వృక్షం దర్శనమిస్తుంది. స్కాంద పురాణంలోని శ్రీ పర్వత ఖండంలో ప్రస్తావించబడిన వృక్షం సుమారు 3000 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందని చెప్తారు. ఈ వృక్షం దగ్గర నుంచే స్వామివారు మందగమనతో ముందుకు సాగుతూ ఉండగా వివిధ కళారూపాలను ధరించినటువంటి ఆ భక్త బృందం అంతా కూడా ఆ కళా ప్రదర్శనలతో స్వామివారిని సేవిస్తూ ఉండడాన్ని మనం శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడగలుగుతూ ఉన్నాం. స్కాంద పురాణంలోని శ్రీపర్వత ఖండంలో ఈ త్రిఫల వృక్షం యొక్క గొప్పదనం చెప్పబడింది. దత్తాత్రేయుడు, సిద్ధ నాగార్జునుడు, ఆది శంకరాచార్యులు వంటి వారెందరో ఈ వృక్షం కింద కూర్చొని పూర్వం తపస్సు చేసినట్లుగా చెప్తారు. అంత ప్రాచీనమైనటువంటి ఈ వృక్షం 1985వ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కూలిపోగా ఇలాంటి స్థితిలో మళ్ళీ అక్కడి నుంచే 3 వృక్షాలు కలిసి మొక్కగా పెరిగి ఈరోజు మహావృక్షంగా దర్శనమిస్తూ ఉండడం ఆ శివయ్య లీల కాక మరేమిటి. ఎందుకంటే మనం ఈ జగత్తునంతా కూడా దైవ స్వరూపంగా భావిస్తాం. అందులో ఉన్నటువంటి చరాచరాలన్నింటిలో కూడా దైవాన్ని దర్శించగలుగుతాం. మనం వృక్షంలో దైవాన్ని చూస్తాం, జంతువులో దేవుణ్ణి చూస్తాం. అలాగే ఈ పక్షులు, కీటకాలు అన్నింటిలో కూడా దైవాన్ని దర్శించగలిగేటటువంటి స్వభావం. నదులను నదీమ తల్లులు అని పూజిస్తాం, పర్వతాలను దేవుడి రూపంలో మనం పూజిస్తాం. అటువంటి పూజలు చేసేటటువంటి ఈ సమయంలో త్రిఫల వృక్షం ఆ శివయ్య మహిమ వల్ల తిరిగి పెద్ద వృక్షంగా తయారై ముందుకు పెరుగుతూ వచ్చింది. అటువంటి వృక్షాన్ని దాటుకొని స్వామివారు అమ్మవారు రావణ వాహనాన్ని అధిరోహించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభానికి వద్దకు చేరుకొని ఆనంద కర్పూర నీరాజనాలను అందుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ కర్పూర నీరాజనాలన్నింటినీ కూడా పాలక మండలి సభ్యులు, అధ్యక్షులు, భక్త బృందం అంతా కూడా కళ్ళకు అద్దుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆనంద కర్పూర నీరాజనాలను స్వామివారికి సమర్పించిన తర్వాత వాటిని కళ్ళకు అద్దుకొనడం వల్ల కంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మనం ఏ ఆలయానికి వెళ్ళినా కానీ స్వామివారికి మంగళహారతి ఇస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వెలుగుల్లో స్వామివారి యొక్క వైభవాన్నంతా దర్శించుకుంటాం. ఆ హారతిని కళ్ళకు అద్దుకొని మన దృష్టి దోషాలను పోవాలని కోరుకుంటాం. అటువంటి మంగళ నీరాజనాలను అందుకున్నటువంటి స్వామివారు వెలుపలికి వచ్చేటటువంటి తరుణం ఆసన్నమంది. ఆ ఆలయ ప్రాంగణంలో నుంచి తూర్పు రాజగోపురం ద్వారా వెలుపలికి వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. వెలుపలికి వచ్చినటువంటి స్వామివారు ఆ సాల మండపాల మధ్యలో నుంచి గంగాధర మండపం వరకు కూడా వస్తారు. ఇక్కడ సాల మండపాలను మనం పరిశీలించినట్లయితే ఆ గోపురానికి ముందు వైపు అటు ఇటు స్తంభాలతో కూడుకొని ఉన్నటువంటి మండపాలే సాల మండపాలు. వీటిని శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని సందర్శించినటువంటి టైంలో నిర్మించినట్లుగా చెప్పబడుతోంది. శ్రీకృష్ణదేవరాయలు గజపతులతో సాధించినటువంటి విజయం తర్వాత ఈ క్షేత్రాన్ని దర్శించారు. ఆ సమయంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో సాల మండపాలను నిర్మించారు. ఆ సాల మండపాల్లో కూడా అక్కడక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో అనేక శివలింగాలు ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటూ ఉన్నాయి. అటువంటి సాల మండపాల మధ్యలో కళాకారులంతా కూడా మనకు దర్శనమిస్తున్నారు.
చూడండి, చేతిలో ఒక దండాన్ని ధరించి తల మీద నెమలి ఈకలతో చేసినటువంటి బుట్టల్లాంటి వాటిని కిరీటాలుగా ధరించి నృత్యాలు చేస్తూ వారు కొండలలో నివసించేటటువంటి కోయదొరల మాదిరిగా చెంచు భక్తులుగా ఈరోజు స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చెంచులు అంతా కూడా ఆ భ్రమరాంబ తల్లిని తమ ఆడబిడ్డగా భావిస్తారు. అలాగే స్వామివారిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు. కాబట్టి ఆ స్వామివారి ఉత్సవం జరుగుతుంటే మా ఇంటి అల్లుడి ఉత్సవానికి మేము లేకపోతే ఎట్లా, మేము సేవ చేయకపోతే ఎట్లా అనే భావనతో ఆ కళాకారులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని తమ సాంప్రదాయమైనటువంటి నృత్యాలతో సేవిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్నంతా కూడా మనం చూస్తున్నాం. అలాగే రోజులాగానే వీరభద్ర వేషధారణులైనటువంటి భక్తులంతా కూడా ఉన్నారు. ఇదిగో చూడండి, మరొక వైపు కాళికాదేవి, ఆ పక్కనే రాక్షసుడు ఆమె భద్రకాళి రూపాన్ని ధరించి త్రిశూలాన్ని చేతపూని పక్కనే ఉన్నటువంటి రాక్షస సంహారానికి సిద్ధమైనట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంది. ఇదిగో స్వామివారు ఇప్పుడే గర్భాలయ నుంచి వెలుపలికి వచ్చి ఆ ప్రధాన గోపురం నుంచి వెలుపలికి వచ్చినటువంటి స్వామివారు ఈరోజు కొంత ముందుగానే ఛత్రాన్ని అందుకుంటూ ఉన్నటువంటి విషయాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ రకంగా ఒకవైపు స్వామివారి ఉత్సవం జరుగుతూ ఉంటే మరొక వైపు శివదీక్ష తీసుకొని 41 రోజుల పాటు పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపి ఎదుటి మనుషులందరినీ కూడా శివ 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 అని పిలుస్తూ జీవనాన్ని గడిపినటువంటి వారు సాంప్రదాయబద్ధంగా జ్యోతిర్ముడులను తలను ధరించి దర్శనానికి వెళుతూ ఆ క్యూ లైన్లలో వెళుతూ ఉన్నటువంటి దృశ్యం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, సాలమండపాల ముందు వైపు వివిధ వృక్షాలు, ఆ వృక్షాల మీద విద్యుత్ దీప వరుసలు, అలాగే తోరణాల్లాగా వేలాడదీసినటువంటి విద్యుత్ దీపాలు, వీటన్నింటి మధ్య ఆ సాలమండపాల మధ్య ఉన్నటువంటి భాగం అంతా కూడా దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంటే మరొక వైపు ధర్మానికి ప్రతీక అయినటువంటి వృషభం ముందు నడుస్తోంది. ఎందుకంటే ఆ నందీశ్వరుడు ఆ శివయ్య వాహనం. ఆ శివయ్య సేవకు నందీశ్వరుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞ ఇస్తాడా, నేను ఎప్పుడు నా సేవకు సిద్ధంగా ఉంటాను అనేటటువంటి రూపంలో ఎదురు చూసేటటువంటి ఆ నందీశ్వరుడు ఈరోజు వృషభ రూపంలో ముందుకు సాగుతూ ఆ స్వామివారి సేవను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నటువంటి దృశ్యాన్నంతా కూడా మనం చూస్తున్నాం. చూడండి, స్వామివారు విద్యుత్ దీప కాంతుల వెలుగులో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ధరించినటువంటి ఛత్రమంతా కూడా ఆ స్వామివారి సేవతో నేను పులకించిపోయాను అన్నట్లుగా దానికి ఉన్నటువంటి ఆ వేలాడుతున్నటువంటి అవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి రంగులతో ఊగుతూ స్వామివారి సేవలో నేను తరిస్తున్నాను అన్నట్లుగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఒకవైపు చెట్లు, మరొక వైపు కనక రంగుతో గోపురం, మరోవైపు దివ్యంగా వెలుగొందుతున్నటువంటి స్వామి. ఈ రకంగా ఈరోజు ఉత్సవం రావణాసుర సేవలో స్వామివారు దర్శిస్తూ ఉన్నాడు. ఈ రావణాసుర సేవను దర్శించడం వల్ల అహంకారం తొలగిపోతుంది అని చెప్పబడుతోంది. అంతేకాకుండా భక్తులలో భక్తి భావాలు పెంపొంది శివ కటాక్షం లభిస్తుంది అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి రావణ వాహన సేవను మనం కూడా దర్శించి తరిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. అందమైనటువంటి ప్రదోష సాయంకాల సమయంలో అద్భుతమైన నృత్య సుందరుడు, నర్తన సుందరుడైనటువంటి ఆ భగవానుని యొక్క దివ్య కళా వైభవ విశేషం శ్రేష్టమైనటువంటి ఆటలు పాటలు మాటల తూటలతో అద్భుతంగా ఇక్కడ ఆనందాన్ని కలిగిస్తూ ఎంతో శ్రేష్టమైన కోలాట ధ్వనుల మధ్య భామామణులు తమ యొక్క లాస్య విశేషాలతో భామినీమణులు అందించేటువంటి ఆ కళాహారతులు అందుకుంటూ రావణవాహన సేవను అంగీకరించి అయ్యా అమ్మ అద్భుతమైనటువంటి ఆనందప్రదులుగా ఇదిగో కదిలి వస్తున్నటువంటి దివ్యక్షణాలివి.
భ్రామరీ శక్తిపీఠం నుంచి మల్లికార్జున జ్యోతిర్లింగ మహాస్వరూపంతో ప్రకాశించేటువంటి ఆ మహాస్వామివారు దశకంఠ రావణ భుజస్కంధాల మీద తాము అలవోకగా కదిలి వస్తున్నారు. సమస్తమైన భూతగణాలు అద్భుతమైన రీతితో అదిగో వారిని అనుసరిస్తూ ఉన్నారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీవల్లభం భజే భ్రామరీవల్లభం నీలకంఠం. చక్కని విద్యుద్దీప కాంతులు వెన్నంటి వస్తుండగా అద్భుతమైనటువంటి దశకంఠుని యొక్క ముఖార విందం నుంచి స్రవించేటువంటి పరాక్రమ వీచికలు బయటికి ప్రసరిస్తూ ఆనందంతో కూడినటువంటి వాడై దశకంఠుడు సాక్షాత్ పరమశివుడిని ఆయన వైభవాన్ని తన యొక్క భుజస్కంధాల మీద శిరస్సు మీద మోసుకొని వస్తున్నానని చెప్పుతుండగా అదిగో అందమైనటువంటి వస్త్రాలను ధరించి కోలాటాలతో భామినీమణులు అద్భుతమైన శంఖధ్వాన విశేషాలతో కూడినటువంటి అనేక విధాలైనటువంటి ఆ కళ్యాణ ధ్వనులు అన్ని వైపులా ఆక్రమిస్తున్నటువంటి సందర్భంలో రథయాత్ర సాగేటువంటి చక్కని రథవీధిలోనికి అందమైనటువంటి తమ యొక్క ఆలయ ప్రాంగణం నుంచి కదులుతున్నటువంటి వైనాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. చక్కగా ఉన్నటువంటి ఆ మార్గంలో అందమైనటువంటి కాంతి బాటగా మారిపోయింది. మొత్తం విహంగ వీక్షణం ద్వారా చూస్తున్నప్పుడు మొత్తం కాంతులీనేటువంటి ఆ మార్గం కాంతి మార్గంగా కనిపిస్తూ ఉండగా వాటి మధ్యలో కేంద్ర స్థానంలో అదిగో అయ్యవారు అందమైనటువంటి అమ్మవారితో కలిసి భ్రమను కలిగిస్తూ ఎంతో అందాన్ని ఆనందాన్ని పంచుతూ వస్తున్నాడు పరమశివుడు. అద్భుతమైన రీతితో కదిలేటువంటి అయ్యవారి యొక్క దశకంఠ వాహన సేవ అదే అంటున్నారు. గంగాతరంగ కణ సంగ వికాసి జూటం సంధ్యాంతరిక్షమివ తారకితం దధానః నృత్యత్పదగ్రపరికల్పిత వేదజాతః కుర్యాద్దయాం త్రిభువనాలయ దీపయేషః. ఎవరట? అదిగో ఎదురుగుండా కనబడుతున్నాడు కాంతి రూపుడుగా సమస్త కాంతులకు కారణమైనటువంటి కారణుడు. ఆయన ధరించినటువంటి జటాజూటం గంగా తరంగ శీకరాలతో ఎంతగానో ప్రకాశిస్తూ నక్షత్రాలతో వెలుగొందేటువంటి ఆకాశంలాగా ప్రకాశిస్తూ ఉంది. ఒక్కసారి చూడండి విహంగ వీక్షణం ద్వారా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వైనం అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ఎర్రని పుష్పాల సరాలతో ఏర్పడిన గజపుష్పమాల విశేషం స్వామివారి యొక్క వాహన సేవకు అందాన్ని కల్పిస్తూ ఉండగా వస్తున్నటువంటి ఆయన వైనం కదలి వస్తున్నటువంటి ఆయన వైనం గంగాధర మండప విశేషాన్ని దాటుతూ చక్కగా వస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ అయ్యవారి అమ్మవారి యొక్క విద్యుత్ దీపాల యొక్క ప్రతిబింబాల మధ్య నుంచి స్వామివారు వస్తూ ఉంటే దూరంగా అదిగో సమస్త భక్తులు రెండు చేతులు జోడించి తలపైన ఉంచుకున్నటువంటి వారే పరమశివా మమ్మలను కాపాడు అంటూ దశకంఠ రావణుని శిరస్సు మీద ప్రకాశిస్తున్నటువంటి ఆ ఇద్దరిని అమ్మను అయ్యను ఎంతగానో పిలుస్తూ ఉన్నారు. ఆయన స్వయంగా పరమశివుడు మహానర్తనకారుడుగా ఆయన చేస్తున్నటువంటి నృత్యం నుంచి వేదాలు రూపుదిద్దుకున్నాయి. దానికి కారణంగా
స్వయంగా తన శిష్యుడుగా తన భక్తుడుగా సామగాన ప్రియుడై భుజంగ వృత్త విశేషం చేత రాక్షసరాజు రావణుడుగా రావణ బ్రహ్మ పులస్త్య బ్రహ్మ మనవడుగా విశ్వావసు బ్రహ్మ కుమారుడుగా శ్రేష్టమైనటువంటి తన పరాక్రమ ఆటోప విశేషంతో 20 చేతులతో అలవోకగా ఎత్తినటువంటి ఆ కైలాస పర్వత శిఖరం యొక్క ప్రభావాన్ని ఆయన ఊపుతో కూడిన నేర్పుతో కూడిన నృత్యాన్ని స్వయంగా తాను ప్రకాశవంతంగా అందిస్తాడు. భుజంగ ప్రయాత వృత్తంలో సాక్షాత్తు రాక్షసరాజు రావణుడు. అదిగో అటువంటి గంగాధర మంటపం దగ్గర నుంచి దగ్గరకు వస్తున్నటువంటి వారి యొక్క వైభవం సమస్తమైనటువంటి ప్రజల తలల మీదుగా పరమశివుడు వస్తున్నాడా అన్నంత భ్రమను కలిగిస్తూ గంగాధర మంటపం దగ్గరకి వారు కదిలి వస్తూ ఉన్నారు పరమశివుడు. కాబట్టే ఆయన యొక్క నృత్యం నుంచి వేదాలు రూపుదిద్దుకుంటే ఆ వేదాలలో నుంచి ఏర్పడిన ఛందస్సు యొక్క ప్రభావంతో భుజంగ ప్రయాత వృత్త ఛందస్సుతో అంటాడు కదా పరమశివుడు సామగాన ప్రియుడైనటువంటి ఆయనను ఇదిగో రాసరిక వృత్తులతో చక్కగా వెలుగుతున్నటువంటి కర్పూర నీరాజనాలే కాకుండా రాజరికమైన విశేషాన్ని చూపించేటువంటి దివిటీలు వెలుగుతూ ఉండగా ప్రజల తలల మీదుగా కదలి వస్తున్నట్లుగా అనిపిస్తున్నాడు. సాక్షాత్తు కైలాసనాథుడుగా కనబడేటువంటి శ్రీనగావాసుడైనటువంటి మల్లికార్జున మహాచక్రవర్తి తన యొక్క మహారాణి దేవేరి భ్రమరాంబతో కలిసి జయత్వదబ్ర విభ్రమద్భుజంగమస్ఫుర ధగద్ధగద్ధగద్ జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరం రతి ప్రతిక్షణం మమ. ఇది రాక్షసరాజు రావణ హృదయం నుంచి జాలువారినటువంటి భుజంగ ప్రయాత వృత్త ప్రభావంతో సాగినటువంటి శివభక్తి లీలామృత ప్రవాహ విశేషం. ఎంతో అందంగా ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తాను చక్కగా దర్శిస్తూ ముల్లోకాలే ఆలయంగా కలిగినటువంటి ఆయన ఆ ఆలయానికి దీపం లాంటివాడు. అందుకనే అటువంటి దీపంలాగా ప్రకాశించేటువంటి మహాదేవుడు మనల్ని అనుగ్రహించాలి అని అంటాడు. అనేక విధాలుగా ఆయన గౌరీ కటాక్షరేఖా చంద్రకితం వక్ష ఆదధానాయ పింగళ జటాయ నమో గంగాకమనాయ వేదవేద్యాయ. అందమైనటువంటి కాషాయ వర్ణపు జటలు అన్ని వైపులా చెదురుతూ ఉండగా సాగించినటువంటి నృత్య విశేషంతో గౌరీదేవి కడగంటి చూపులు ప్రసరించడం వల్ల ఆయన వక్షస్థలం అద్భుతమైనటువంటి నెమలి కన్నులతో నిండినట్లుగా అనిపిస్తుందట. అలాంటి అనేకమైనటువంటి భావ విశేషాలతో కదిలేటువంటి ఇక్కడ ఆ రాక్షసరాజు రావణ వాహన వైభవం మనం కనులార చూస్తున్నాం. ఆయన జడలు కావి రంగుతో మెరుస్తూ ఉన్నాయట. గంగా కాముకుడైనటువంటి ఆ వేదవేద్యుడికి నమస్కారమని అడుగడుగునా కూడా ఇక్కడ భక్తులందరూ కూడా ఆయన్ను నమస్కరిస్తూ ఇక్కడ చక్కగా ఆ భగవంతుడిని పిలుస్తాడు. అటువంటి శివుడు ఎంత గొప్పగా నృత్యం చేస్తున్నాడో మళ్ళా మనం కరుణారా దర్శించడానికై ఆ భగవానుడు మన కడగంట కనుల్లో మనల్ని ఇక్కడ అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అందుకనే అంటాడు ఆడెనమ్మా శివుడు అంటూ ఆ శివుని యొక్క దివ్య నృత్య విశేషాన్ని మనం మరలా దర్శిద్దాం. అద్భుతమైన రీతితో అమ్మవారు సాగించేటువంటి నాట్యాన్ని లాస్యం అంటారు, అయ్యవారు చేసే నాట్యాన్ని తాండవ నృత్యం అంటారు. రెండిటిని మళ్ళా మనం సమీక్షించుకుందాం. ఆ పరమశివ వైభవాన్ని మనం చక్కగా మనస్సులో స్మరించుకుందాం. హర రమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో.
వేడెదము ఈశా హర హర శంభో జగదీశా. శ్రీశైలములో భ్రమరాంబికతో మల్లికార్జునుడవై, శ్రీశైలములో భ్రమరాంబికతో మల్లికార్జునుడవై వెలసితివయ్యా ఆ క్షేత్రములో దక్షిణ కాశీయే ఓ హరుడా దక్షిణ కాశీయే. హర హర శంభో శివ శివ శంకర హర హర మహదేవా. హర హర శంభో శివ శివ శంకర హర హర మహదేవా. చీమైనామము పుట్టదు కదని అనుమతి లేకుండా ఉమాపతి నీవే మాండా. నీ సన్నిధిని విడువక కొలిచిన మార్కండేయునికి, నీ సన్నిధిని విడువక కొలిచిన మార్కండేయునికి ఆయువు పోసి ఆశీర్వదించిన చల్లని స్వామివయా చండీశా మంచుకొండ నిలయా. లింగాకారముతో నీ రూపము అవతరించినట్టి, లింగాకారముతో నీ రూపము అవతరించినట్టి. ఆ శుభరాత్రి శివరాత్రి అయ్యెను మాకది పర్వదినం ఓ హరుడా నిన్నే మృక్కెదము. ఉపవాసముతో నిన్ను పూజించి జాగరమే చేసి, ఉపవాసముతో నిన్ను పూజించి జాగరమే చేసి, నీ పంచాక్షరి జపించు వారికి కైవల్యము నొసగు ఓ స్వామి ఆ భాగ్యము నిన్ను. కార్తీకములో నీ శుభవ్రతము చేసిడి వారలకు, కార్తీకములో నీ శుభవ్రతము చేసిడి వారలకు తీర్థములన్నిట మునిగిన పుణ్యము కలిగించే తండ్రి గౌరీశా నీవే మా దైవం. సోమవారము నీ అభిషేకము మరువక చేసినచో, సోమవారము నీ అభిషేకము మరువక చేసినచో
విధములను పరాంబికాదేవితో కలిసి ఉన్నటువంటి ఈ పరమనాథుడు ఈ రోజున రావణ వాహన సేవలో కనువిందు చేస్తూ మనందరికీ కూడా సుందర దృశ్యాన్ని మనకు కనువిందు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ స్వామివారి యొక్క దివ్య వాహనం కాస్త గంగాధర మండపం దగ్గర నుంచి నంది మండపం వరకు వస్తున్నటువంటి విశేషమైనటువంటి సేవలో జనము చూశారా, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ నేల కనపడకుండా స్వామినే చూస్తూ ఉన్నారు. అట్లా స్వామినే చూస్తూ చేత వీణ పట్టుకొని పేగుల్ని వీణగా చేసి తన యొక్క దేహంలో ఉండేటువంటి సర్వనాడుల్లో ఉండేటువంటి మహత్తర శక్తిని స్వామికి అర్పించినటువంటి వాడు రావణాసురుడు. అందుకే విష్ణుమూర్తి అడిగితే కూడా తన యొక్క సర్వస్వాన్ని నాకు అర్పించినటువంటి మహనీయుడుగా రావణుడు నాకు మహాభక్తుడు అని చెప్పాడు పరమశివుడు. చూశారా, అంత భక్తి వైశిష్ట్యం కలిగినటువంటి వాడు కాబట్టే ఆ శివుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి వాడైనాడు. పౌరస్య బ్రహ్మగా ఉండి సకల వేదవిధుడుగా సకల కార్య నిర్వహణ సమర్థునిగా అత్యంత శక్తి పరాక్రమములు కలిగినటువంటి వాడిగా ముల్లోక దేవతలందరినీ కూడా తన పంచన చేర్చుకున్నటువంటి వాడుగా వాళ్ళ చేత ఊడిగం చేయించుకున్నటువంటి వాడుగా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా చివరికి శ్రీరామపత్ని సీతాదేవిని అపహరించటం చేత తాను నిహతుడుగా మారాడు. ఎవరు చెప్పినా ఊరుకున్నారా అండి? రావణుని యొక్క భక్తి వైశిష్ట్యం చెప్పాలి, కానీ రావణునిలో ఉండేటువంటి లోపం కూడా కొంత చెప్పాల్సిందే. రావణుని యొక్క చెల్లెలైనటువంటి శూర్పణఖ సీతారామలక్ష్మణుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు నువ్వు అన్నప్పుడు చెబుతుంది, రావణో నామ దుర్వృత్త. తన చెల్లెలే చెప్పింది, నా పెద్దన్న రావణాసురుడు, రెండో అన్న కుంభకర్ణుడు, మూడో అన్న విభీషణుడు అని చెప్పుతూ రావణో నామ దుర్వృత్త అని చెప్పి చెల్లె చెప్పింది. దుర్వృత్తి కలిగినటువంటి వాడు మా పెద్దన్న రావణాసురుడు, రజోగుణ ప్రపూర్ణుడు. తమోగుణ ప్రతుడు రెండో అన్న, తరువాత సాత్విక ప్రపూర్ణుడు మూడో అన్న. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత అని చెప్పి అంటాం. చూశారా, ఇక్కడ సత్వగుణం రజోగుణం తమోగుణం ఉన్నప్పటికీ సత్వగుణానికే ప్రాధాన్యత ఉంది. కానీ రాజుకు రజోగుణం కావాలి. రజోగుణం ఉన్నప్పుడే పరిపాలనా సమర్థత కలిగినటువంటి వాడు అవుతాడు. ఎంతమంది రాక్షసులండి రావణాసురుని యొక్క సేనలో! ఆ సేనలో ఎటువంటి వాడు, అనేకమైనటువంటి వాడు, అనేక రాక్షస సమూహం కలిగినటువంటి వాడు, తన కొడుకులు కానీ సేనానులు కానీ అకంపనుడు కానీ ఇంకా రకరకాలైనటువంటి రాక్షస సమూహానికి నాయకుడు. కానీ ఏం జరిగిందండి? చివరకు ఎవరూ రక్షించలేక రావణాసురుణ్ణి ఏమీ చెయ్యలేక అపమార్గం పట్టించి తాను ఎన్నుకున్నటువంటి మార్గంలో ఈ సఫలీకృతుడు కాక ముందుకు వెళ్ళి యుద్ధంలో నిహతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఒక్కసారి రావణ వాహనం అనేది శిల్పకళాకారంగా చాలా క్లిష్టమైనది. 10 తలలు 20 చేతులతో కైలాసాన్ని మోస్తున్నట్టుగా దీనిని చెక్కటం కూడా తెలుగు శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. వాహనాన్ని గురించి చెబుతున్నారు. తప్పు చేసిన వాడు కూడా పశ్చాత్తాపంతో దైవాన్ని వేడితే దైవం అతన్ని క్షమించి దగ్గరకు తీస్తాడనే సామాజిక సందేశం ఈ రావణ వాహన సేవ వల్ల మనకు కనపడుతుంది. రావణ వాహన సేవ సమయంలో శివతాండవ స్తోత్రం పఠించడం ఆచారంగా వస్తుంది. ఇది సమాజంలో శాస్త్రీయ సంగీతానికి వేద పఠనానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అదేవిధంగా రావణుడికి 10 తలలు ఉంటాయని మనకు తెలుసు. ఆధ్యాత్మికంగా ఈ 10 తలలు మనలో ఉండేటువంటి 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు సంకేతం అని చెప్పి అంటారు. మన ఇంద్రియాలని అదుపు తప్పి అహంకారంతో ప్రవర్తించినప్పుడు వాటిని దైవచింతన అని అడుగు కింద అణచిపెట్టాలి. మన ఇంద్రియాలను దైవ సేవకు వినియోగించినప్పుడే అది సార్థకత లభిస్తుంది అంటానికి రావణ వాహనమే సాక్ష్యంగా ఉంటుంది. అటువంటి రావణ వాహనం ద్వారా అనేక విషయాలు మనం గ్రహించడానికే ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు. శివపురాణంలో రుద్ర సంహితలో ఒక అద్భుతమైనటువంటి విషయం. రావణుడు కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు అది శివుడికి కోపం తెప్పించడానికి కాదు,
తన భక్తితో శివుడిని తన లంకకు తీసుకువెళ్ళాలనేటువంటి మొండి పట్టుదల. ఇక రావణుడు పర్వతాన్ని కదిలించినప్పుడు పార్వతీదేవి భయపడి శివుణ్ణి హత్తుకుంటుంది. ఆ స్పర్శకుడు శివుడు ఆనందిస్తాడట. అంటే ఒక భక్తుడు చేసే పనులు కూడా ఒక్కొక్కసారి దైవానికి లీలా వినోదాన్ని కలిగిస్తాయి. అందుకే రావణుడు శివుడు శిక్షించకుండా తన వాహనంగా చేసుకుని ప్రాణలింగ ప్రదానం చేశాడు అని చెప్పి అంటారు. అటువంటి చేతిలో వీణ పట్టుకున్నటువంటి 20 చేతులు కలిగినటువంటి 10 తలలు కలిగినటువంటి తన పైన మోస్తున్నటువంటి భ్రమరాంబ మల్లికార్జునులను శ్వేత ఛత్రలంచనంగా ఉండేటువంటి ఆ మహానుభావుడు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ నందివంటపం చుట్టూ ప్రదక్షిణం చేయటానికి వెళుతున్నాడు. ఇక్కడ కాసేపు ఆగుతాడండి. ఎందుకంటే అఖండమైనటువంటి జనం, 4 రోడ్ల మధ్య కూడలి. ఈ కూడలిలో ఉంటే ఎంతోమందికి దివ్య దర్శనం అవుతుందంతా కూడా. రాలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు, అదేవిధంగా వ్యాపార వృత్తులలో ఉండి గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఒక్కసారి చేతులెత్తి నమస్కరించడానికి ఈ ప్రాంతం ప్రసిద్ధం. కాబట్టి ఇక్కడ చక్కగా నిదానంగా కదులుతూ ఆ రావణుడి యొక్క వాహనాన్ని దర్శిస్తూ 10 తలకాయలు కలిగినటువంటి ఇతన్ని చూస్తూ పైన పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ వీరంతా ధన్యులవుతారు అనేటువంటి భావమే ఇక్కడ మనకందరికీ కూడా కనిపిస్తుంది. అందుకే వేదాలలో సామవేదం గాన రూపంలో ఉంటుంది అంటాడు. శివుడు సామవేద ప్రియుడు. రావణుడు తన పేగులనే తంత్రులుగా చేసి తన తలననే వీణ ఉగ్రలుగా చేసి శివతాండవ స్తోత్రం గానం చేశాడు అని చెప్పి అంటారు. మన దేహమే ఒక వీణ, మన ప్రాణమే ఒక రాగం. దానిని శివార్పణం చెయ్యాలని రావణ వాహన సేవ మనకు బోధిస్తుంది. అందుకే ఈ వాహనంపై శివుడు ఊరేగుతున్నప్పుడు భక్తులు కూడా నాదోపాసన చేస్తారు. చూడండి, పైనుంచి తిరుగుతూ ఉండేటువంటి ఈ చక్రంలాగా ఉండేటువంటి భ్రమ అక్కడ ఉండేటువంటి విషయాన్ని చక్కగా మనకు ప్రయోగిస్తాం. అదుగో స్వామి ఛత్రం కింద ఉన్నాడు. ఛత్రం పైన తెల్లగా ఉంది. ముందు వెళుతున్నటువంటి కళాకారులు, మంగళవాద్య కళాకారులు, నృత్యం చేసేవాళ్ళు, నృత్యం చేసేటువంటి వాళ్ళు, పాట పాడేటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక రకాల పలు నృత్యములు చేసేటువంటి వాళ్ళు. ఈయన నృత్యప్రియుడు, ఈయన నాదప్రియుడు. ఎప్పుడు చూసినా నాదం ఎక్కడైతే చేస్తుంటాడో అక్కడే పరమశివుడు ఉంటాడు. అట్లా ఆ పరమశివుని యొక్క లీలా వైలాస్యాన్ని ఇక్కడ మనం వాహనం ద్వారా తెలుసుకుంటున్నాం. కదులుతున్నటువంటి మనుషులు చీమల బారుల్లాగా ఉన్నారు. ఆకాశం నుంచి చూస్తుంటే అదే విధంగా ఉన్నాం. ఇదిగో కిందకు దిగాం. ఇప్పుడు సద్భక్తుల యొక్క దివ్య సందర్శనం. ముందు వెళుతున్నటువంటి ధ్వజమును కట్టినటువంటి జెండాలు, పట్టుకెళ్ళేటువంటి మనుషులు, అదేవిధంగా శివదీక్షాధారులు, దర్శనం చేసుకుని శివయ్యను చూడాలి అని వచ్చినటువంటి వాళ్ళు, మంగళ స్త్రీలు, సామాన్య భక్తులు, చూస్తున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్లతో కూడినటువంటి ఈ సేవ సుమనోహరంగా ఉంది. శివపార్వతుల యొక్క వైభవాన్ని వర్ణించే అనేక తెలుగు నవలల్లో రావణుని యొక్క ప్రస్తావన వస్తుంది. రావణుడు శివుణ్ణి స్తుతించినటువంటి శివతాండవ స్తోత్రంలోని ప్రతి పదం ఒక మంత్రం వంటిదని, దానిని పఠిస్తూ వాహన సేవను దర్శిస్తే మనోబలం పెరుగుతుంది అని చెప్పి అంటారు. తెలుగునాట ప్రసిద్ధమైన రావణ బ్రహ్మ పాత్ర చిత్రణలో ఆయనలోని పాండిత్యాన్ని గౌరవిస్తూనే ఆ పాండిత్యం అహంకారంగా మారకూడదని హెచ్చరిస్తారు. రావణ వాహనం ఆ హెచ్చరికకు నిలువెత్తి దర్శనమవుతుంది. రావణుడు కూడా ఎంత గొప్ప రాజైనా, ఎంత అహంకారి అయినప్పటికీ కూడా భగవంతుడి ముందు తలవంచాలి, అధర్మానికి కట్టుబడకుండా ధర్మ ప్రబోధకం చేయాలి అని చెప్పి ఈ రావణ వాహనం మనకు దర్శనమిస్తుంది. కాబట్టి అందుకే భారత సావిత్రి అనేటువంటి గ్రంథంలో చక్కగా చెప్తాడు, ద్వావిమవు పురుషవు మూర్ఖవు దుర్యోధన దశాననవు. లోకంలో 2 మూర్ఖులు ఉన్నారట. ఒకళ్ళు దుర్యోధనుడు, 2 దశాననుడు అంటే రావణాసురుడు. ఒకడు తెలిసిన మూర్ఖుడు, ఒకడు తెలియని మూర్ఖుడు. తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు, తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు. ఎందుకంటే రావణాసురుడు ఎక్కడి నుంచి స్వామి యొక్క ద్వారపాలకుడుగా ఉండేటువంటి వాడు కాబట్టి శీఘ్రంగా స్వామి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి వైర రూపంలో వచ్చి ఆ స్వామిని దర్శించి వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశ్యం. ఇది తెలిసినతనం. కానీ దుర్యోధనుడు పుట్టుకతో అహంకారి,
కళ్ళు లేనటువంటి ఆ మహారాజుకు జన్మించినటువంటి వాడు అహంకార తత్వంతో తానే గొప్పవాడు అనేటువంటి ప్రదర్శన చేస్తూ పాండవులకు అన్యాయం చేశాడు కాబట్టే మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఇక్కడ కూడా ఏది ఏమైనా భక్తుడు రావణాసురుడు ఆ భక్తితత్వం ప్రకటించబడాలి. ఎంత భక్తి అంటే పరమేశ్వరుణ్ణి తలపైన పెట్టుకుని మోసేటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాడు, ఇద్దరినీ కూడా సమానంగా చూడగలిగినటువంటి వాడు. అటువంటి మహనీయుడు చూడండి, ఇటుపక్క అటుపక్క దర్శనం చేస్తూ ప్రతి వాళ్ళని కూడా దర్శింపచేస్తూ అదుగో నంది మండపం దగ్గర చక్కగా మనందరికీ కూడా కనిపిస్తూ ముందు ఈరోజు విద్యుత్ దీపముల యొక్క వెలుగులతో బ్రహ్మాండంగా ఉంది ఆ ప్రాంతమంతా కూడా. ఎందుకని ప్రతి మనిషికి కనిపించేటువంటి విధంగా చక్కగా ఇది పగలా రాత్ర అనేటువంటి తేడా కూడా కనిపించేటువంటి విధంగా దేవస్థానం వాళ్ళు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఇది వరకు ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతాన్ని వెడల్పు చేసి దాని ప్రాంతంలో చక్కగా షామియానాలు వేసి ప్రతి వాళ్ళకి ఉండటానికి ఇబ్బంది కలగకుండా చేసి పానీయములు ఆహారములు అన్నీ సమకూరుస్తూ భగవద్ దర్శనం చేయిస్తూ ఎన్ని రోజులున్నప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటూ చేస్తున్నటువంటి వైనం నిజంగా చాలా గొప్పతనంగా భావిస్తుంది. అదుగు అక్కడ ఎర్ర వస్త్రములు కట్టుకున్నటువంటి వారు మేము అమ్మవారి పక్షం అని చెప్పి దర్శింపజేస్తూ నాట్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాటినన్నీ చూస్తూ అఖండమైనటువంటి జనసముద్రంలో ముందుకు సాగుతున్నటువంటి వాహనాన్ని దర్శిస్తూ మనం కొంచెం ముందుకు వెళ్ళి మరికొన్ని విశేషాలని మనం తెలుసుకొని ఆ రావణుడి యొక్క దివ్య భక్తిని కాస్త మనం ఏర్పరచుకుందాం. భక్తిని మాత్రమే ఏర్పరచుకొని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాం. ఓం నమ శివాయ సాంబాయ. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన ఈనాడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలు రావణ వాహన సేవలో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. వాహన సేవ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి గంగాధర మండపం దగ్గర నుంచి బయలుదేరి నంది మండపానికి చేరుకొని అక్కడ కొలువుదీరి ఉన్న తన వాహనము, తన భక్తుడు, ధర్మానికి ప్రతిరూపము అయిన ఆ నందీశ్వరుడి పూజాధికాలను హారతులు అందుకొని తిరిగి గంగాధర మండపం వద్దకు వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. బ్రహ్మవరం చేత పునీతుడైన రావణుడు తన వరఫలంతో కైలాస పర్వతాన్ని తన 2 చేతులతో ఎత్తి శివుడిని ఆశ్చర్యపరచాలని భావించాడు. అందుకు అనుగుణంగా శివుణ్ణి గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాకపోతే ఓర్పు నశించి రావణుడు కైలాస పర్వతాన్నే తన భుజస్కంధాలపై ఎత్తగా పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై తన కాలి చిటికెన వేలును పర్వతం చివరి భాగాన నొక్కిపెట్టాడు. ఆ భారానికి రావణాసురుడు కుంగిపోయాడు. ఆ సమయంలో దశకంఠుడు అతి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు అంటే రవం వల్ల అతనికి రావణాసురుడు అనే పేరు ఏర్పడింది. అయినా రావణుడు పట్టు వదలకుండా ముక్కంటిని తన సంగీతంతో, ధ్యానంతో, స్తోత్రంతో, తపస్సుతో తలలను అర్పించి ఆత్మ దర్శనం చేశాడు. శివుని మెప్పించుటకు ఎన్నో విధాలుగా పలు సంవత్సరాల పాటు స్తుతించగా అప్పుడు శంకరుడు రావణాసురుడిని అనుగ్రహించాడు. అతని శౌర్యానికి, భక్తికి మెచ్చిన ముక్కంటి ఎన్నో వరాలతో పాటు చంద్రహాస అనే ఖడ్గాన్ని కూడా ప్రసాదించినట్లుగా చెప్పబడుతోంది. కైలాస పర్వతాన్ని ఎత్తిన కారణం చేత శివునికి రావణుడు వాహనమైనాడు. ఈ రకంగా వాహనమైనటువంటి రావణాసురుడు ఈరోజు ఆ శివపార్వతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తన భుజస్కంధాల మీద మోస్తూ మనందరకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా అనేక కళారూపాలు ప్రదర్శితమవుతున్నాయి. అంతేకాకుండా ఆకాశ వీక్షణం ద్వారా శ్రీశైల క్షేత్రాన్నంతా కూడా శ్రీశైల టీవీ ద్వారా దర్శించగలిగేటటువంటి భాగ్యం ఎక్కడ ఉన్న భక్తులందరికీ కూడా లభిస్తూ ఉంది. స్వామివారు మంద గమనంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ శ్రీశైల క్షేత్రాన్ని మనం గమనించినట్లయితే శ్రీశైల క్షేత్రం
పవిత్రమైనటువంటి కృష్ణానది తీరంలో ఉంది. ఈ శ్రీశైల క్షేత్రంలో కృష్ణానదిని పాతాళ గంగా అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ కొండ చివరన లోతులో లోయలో ప్రవహిస్తూ ఉండడం వల్ల దీన్ని పాతాళ గంగా అని పిలుస్తారు. ఈ పాతాళ గంగా స్వామివారి ఆలయం నుంచి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శ్రీశైలం కొండ నుంచి సుమారు 750 సోపాన మెట్లను దిగి పాతాళ గంగకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పాతాళ గంగ పరమ పవిత్రమైన తీర్థం. ఈ గంగలో స్నానమాచరించి శివుని దర్శనానికి వెళ్ళడం అనేది సాంప్రదాయం. ఈ క్షేత్రానికి ఈ మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి సామాన్య భక్తులతో పాటు శివ దీక్షను చేపట్టినటువంటి స్వాములంతా కూడా మొట్టమొదట ఆ పాతాళ గంగకు చేరుకొని అందులో పుణ్య స్నానాలను ఆచరించిన తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్ళడం అనేది సాంప్రదాయం. మన భారతీయ సాంప్రదాయంలో గంగా నదిని అత్యంత పవిత్రమైనటువంటి నదిగా భావిస్తాం. అటువంటి గంగానది పాపాన్ని పోగొట్టే మహిమాన్వితమైన నదిగా పాతాళ గంగ చెబుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి గాథ ఒకటి ఉంది. పూర్వం నుంచి కూడా తాము చేసినటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకోవడం కోసం అనేక రకాలైనటువంటి భక్తులంతా కూడా గంగా నదిలో స్నానం ఆచరించేటటువంటి వారంతా కూడా పాప ప్రక్షాళన చేసుకునేటటువంటి వారు. అయితే వారి పాపాలన్నీ కూడా గంగా నది స్వీకరిస్తూ ఉండేది. ఈ రకంగా పాపాలను స్వీకరించినటువంటి గంగా నదికి ఒకసారి తనకు అంటినటువంటి పాపాలను పోగొట్టుకోవాలి అనే ఆలోచన చేసింది. మామూలుగా భక్తులు, ప్రజలు అందరూ కూడా, మహర్షులందరూ కూడా గంగలో వచ్చి స్నానం చేసి పాపాలను పోగొట్టుకుంటూ ఉన్నారు కదా, నేను కూడా తీర్థాలలో స్నానం చేసినట్లయితే, నదులలో స్నానం చేసినట్లయితే నా పాపం కూడా పోతుంది అని భావించినటువంటి గంగాదేవి ఈ భూమండలంలో ఉన్నటువంటి వివిధ తీర్థాలలో స్నానం ఆచరిస్తూ వచ్చింది. అయితే ఎన్ని తీర్థాలలో స్నానం చేసినా తనకంటినటువంటి పాపాలు పోలేదు. ఇలాంటి స్థితిలో ఆ గంగా నది శ్రీశైల క్షేత్రానికి చేరుకొని పాతాళ గంగకు చేరుకొని అందులో స్నానం ఆచరించింది. ఫలితంగా గంగానదికి అంటుకున్న పాపాలు ప్రక్షాళమైనట్లు కథనం. ఈ విధంగా పవిత్రమైన గంగానది పాపాలన్నీ పోగొట్టగలిగిన శక్తి కలదైన ఈ పాతాళ గంగలో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని, మరణానంతరం శివ సాయుధ్యం లభిస్తుందని, పునర్జన్మ ఉండదని చెప్పబడుతోంది. అంతటి పవిత్రమైనటువంటి ఈ పాతాళ గంగకు ప్రతిరోజు కూడా ఈ గంగానది వచ్చి స్నానం ఆచరిస్తుందని మనకు పెద్దలు చెప్పడం సాంప్రదాయంగా, అనూచారంగా వస్తోంది. శ్రీశైల కొండ చివరకు చేరుకొని అక్కడి నుంచి సోపాన మార్గంలో సుమారు 750 మెట్లు దిగి పాతాళ గంగకు చేరుకోవచ్చు. ఈ సోపాన మార్గాన్ని సామాన్య శకం 1393-94 సంవత్సరాల్లో విజయనగర చక్రవర్తి అయిన 2వ హరిహరరాయల భార్య విఠలాంబ నిర్మింపచేసింది. ఈ మార్గం ద్వారా పాతాళ గంగను చేరి స్నానఘట్టాల్లో భక్తులు స్నానమాచరించే అవకాశం ఉంది. పాతాళ గంగకు వెళ్ళే సోపాన మార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ పాతాళేశ్వర స్వామివారి ఆలయాలు ఉన్నాయి. భక్తులు వీటిని దర్శించి పునీతులు కావచ్చు. అంతేకాకుండా నంది మండపం దగ్గర నుంచి పాతాళ గంగకు వెళ్ళే మార్గంలో ఒకచోట శాశ్వత కళ్యాణ కట్ట కనిపిస్తుంది. భక్తులందరూ కూడా ఆ కళ్యాణ కట్టలో తలనీలాలను సమర్పించేందుకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు ఈ ఆలయ అధికారులంతా కూడా చేయడం విశేషం. ఈ కళ్యాణ కట్టతో పాటు దేవస్థానంలోని ఈ శ్రీశైల క్షేత్రంలోని వివిధ ప్రాంతాలలో తలనీలాలను సమర్పించే తాత్కాలికమైనటువంటి కళ్యాణ కట్టలను కూడా ఏర్పాటు చేయడం అనేది భక్తులకు ఆలయం కల్పించినటువంటి వసతి. ఇలా ఎన్నో వసతులను ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు చేశారు. ఇటీవలి కాలంలో టూరిజం శాఖ వారు పాతాళ గంగకు రోప్ వేను కూడా నిర్మించారు. ఈ రోప్ వే ద్వారా కూడా పాతాళ గంగకు చేరుకోవచ్చు. పాతాళ గంగలోని నీరు ఎప్పుడూ ఆకుపచ్చగా దర్శనమిస్తుంది.
అందుకు సంబంధించినటువంటి ఒక విశేషం కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే, పూర్వం కన్న కూతురు అయిన చంద్రవతినే మోహించిన చంద్రగుప్తుడు శాపవశమున ఒక పచ్చని శిలగా, ఒక పచ్చని రాయిగా మారి ఇందులో ఉండడం వల్ల పాతాళగంగలోని నీరు ఆకుపచ్చగా దర్శనమిస్తోందని చెప్పబడుతూ ఉంది. మనం ఎప్పుడు పాతాళగంగకు వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి నీరు పచ్చగా ఉండడం ఇందుకు మనం చూడవచ్చు. పాతాళగంగ స్నానఘట్టాలకు కొద్ది దూరంలోనే 2 కొండలను కలుపుతూ కొండల మధ్యన శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ శక్తితో పాటు వ్యవసాయానికి కూడా ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ రకంగా పాతాళగంగ ఈ క్షేత్రంలో కృష్ణా నదిలో పాతాళగంగగా ప్రసిద్ధి చెంది భక్తుల యొక్క పాపాలను పోగొట్టి వారికి పునర్జన్మ లేకుండా చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జీవనానికి కూడా అవసరమైనటువంటి వెలుగులను, ఆహారాన్ని, అవసరమైనటువంటి వ్యవసాయానికి కూడా ఈ పాతాళగంగ ఉపయోగపడుతూ ఉంది. అందుకే అటువంటి నదులన్నింటినీ కూడా, తీర్థాలన్నింటినీ కూడా మనం దేవతా స్వరూపాలుగా భావిస్తాం. అటువంటి దేవతా స్వరూపమైనటువంటి పాతాళగంగకు కూడా మనం నమస్కరించుకుంటూ, మరోవైపు ఆ ఉత్సవంలో ఉన్నటువంటి రావణ వాహన సేవకు నమస్కరించుకుంటూ అక్కడ శివ కుటుంబం మనకు దర్శనమిస్తోంది. శివపార్వతులు, నందీశ్వరుడు, ఆ కింది వైపు శివలింగము, ఆ లింగానికి పూజ చేస్తున్నటువంటి శివపార్వతుల కుమారుడైనటువంటి వినాయకుడు, ఈ శివ కుటుంబాన్నంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరింపబడినటువంటి దృశ్యాన్నంతా కూడా మనం శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేటటువంటి భాగ్యం కలుగుతోంది. మరి అటువంటి రావణ వాహన సేవను మనమందరం కూడా దర్శించుకొని తరిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. అదిగో మన కన్నుల ఎదురుగా అద్భుతమైన వరద హస్తాలతో అమ్మ అయ్యా ఆశీర్వదిస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో స్వయంగా రావణ వాహన సేవను అంగీకరించి అయ్యవారు, అమ్మవారు నంది మండపాన్ని చుట్టుకొని చక్కగా బయలు వీరభద్రస్వామి దగ్గరకు చేరబోవడానికై సన్నద్ధమవుతూ అదిగో అద్భుతమైన ఏటికోళ్ల నృత్యాలను తాము స్వయంగా దర్శిస్తూ నర్తన సుందరుడుగా శుభ్రమైనటువంటి తన యొక్క నర్తన సౌందర్య సందోహాన్ని అనేక కళాకారుల యొక్క కళల రూపంలో అందించేటువంటి మహాకళాకారుడు ఆ దివ్యమూర్తి. అందుకనే అద్భుతంగా ఆయన్ని అభివర్ణిస్తూ, మహాత్మా నీవు నటన సూత్రధారివి, మొత్తం విశ్వమంతా కూడా నాట్యమయం. నాట్యం నటన, నటన తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఏకమేవాద్వయం బ్రహ్మ, ఒకటిగానే ఉండి రెండవ పదార్థమే లేనటువంటి పరమాత్మ అనేకంగా కనబడుతూ ఉండడమే ఈ ప్రపంచం అనేటువంటి పదానికి అర్థం. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటుంది, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అంటుంది చక్కగా నాట్యశాస్త్రం. మనం అనుకుంటాం మనం ఆనందాన్ని ఇస్తోంది, ఎంత చక్కగా నటించాడయ్యా, ఎంత బాగా నాట్యం చేశాడయ్యా అంటాము. అలా అనేటువంటి ఈ మాటల్లో మీరెందుకండి అంత ఇబ్బంది పడతారు, మొత్తం విశ్వమంతా కూడా నాట్యమేమే అని నాట్యశాస్త్రం అంటుంది. ఏమిటట, నాట్యశాస్త్రాన్ని అనుసరించి ఆంగికము, వాచికము, ఆహార్యము అంటే ఒక నటుడు తాను ఎలా మెప్పిస్తాడు అంటే ప్రపంచాన్ని తన యొక్క చేష్టలతో, అలాగే తన డైలాగులు మాటలతో, అలాగే తాను ధరించినటువంటి దుస్తులతో. ఇక్కడ ఈ ప్రపంచమంతా కూడా అలాగే నటనాలయం అని అంటాడు. ఈ ఆంగికం భువనం, ఈ మొత్తం నక్షత్రగోళాలతో నిండినటువంటి విశ్వమంతా కూడా ఆంగికమైనటువంటి నాట్యమే.
అలాగే వేదాది సమస్త వాంగ్మయం అంతా కూడా ఆ శివుడనేటువంటి నటుడు చెప్పేటువంటి మాటలే, డైలాగులే. అందుకనే పరమేశ్వర వాణి అంటారు ఆ వేదాలను. అంతేకాదు ఈ చంద్రుడు, నక్షత్రాలు, నెబ్యులాలు అనేటువంటి మొత్తం విశ్వం అంతా అంతరిక్షంలో ఉండేది ఆహార్యం. ఆ పరమశివుడు పరమాత్మగా ధరించినటువంటి దుస్తులట. అలాంటి నాట్యమయమైనటువంటి విశ్వంలో ఇదిగో ఎంతమంది కళాకారులు, శివస్వాములు, శివదీక్షాపరులుగా తాము తమ యొక్క అద్భుతమైనటువంటి భక్తిభావంతో కూడినటువంటి ఇరుముడులు, జ్యోతిర్ముడులను తమ యొక్క శిరస్సు మీద ధరించి శివదీక్షాపరులుగా అద్భుతంగా ఆయన్ను సేవిస్తూ ఇక్కడ వస్తూ ఉన్నారు. అందుకనే కాబట్టే ఇన్ని విధాలుగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎవడయ్యా ఆడేవాడు లింగడే, చూచేవాడు లింగడే. కాబట్టే అంటున్నాడు ఇక్కడ ఆ లింగమూర్తి ఎవరైతే ఉన్నాడో అద్భుతమైన జ్యోతిర్లింగమూర్తి యొక్క ఆ నాట్యాన్ని అభివర్ణిస్తూ అంటారు పెద్దలు. పుటపర్తి నారాయణాచార్యులు అంటారు ఒక్క మాట, ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు, ఆడెనమ్మా శివుడు. అమ్మా ఇదిగో ఇక్కడ శివుడు ఆడుతున్నాడు, ఎంతో ముచ్చటగా అంటాడంట. ఎలా ఉందంట, ఇప్పుడు మనం చెప్పుకున్నాం శ్లోకం, నాట్యంలో చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఆయన నాట్యంలో కనబడుతుందంట. ఎలా ఉంది చూడండి అంటాడు, ఎగు భుజమ్ములు దాచి నగు మొగమ్మున చూచి, ఎగు భుజమ్ములు దాచి నగు మొగమ్మున చూచి, నగలు వగలు రమ్మున దూచి భావాభిరతి వేచి, తరళ తంద్రమ్ము మధ్యమ్ము కిటకిటలాడ, వరసాంధ్య కిమ్మీర ప్రభలు తనువున చూడ, మణియు నెడవలయంపు మణులు చిందరలాడ, కిణు కిణుమటంచు పదకింకునెలు బిరుదాడ, శృంఖలారుండములు చెలగి తాండవమాడ, శంఖావదాత లోచన దీప్తి గుమి కూడా, వలగొన్న ఎముక పేరులు మర్మరము సేయ, పులకింపగా నొడలు మురజంబులును మ్రోయ. ఆయన యొక్క నాట్యంలో సాగేటువంటి అద్భుతమైనటువంటి విశేషాలను చూపిస్తూ అంటాడు. ఆయన ఎగువైనటువంటి భుజాలను చాచి ఆ నవ్వు మొలకలెత్తేటువంటి నవ్వు పెదవులలో నుంచి జాలువారుతుండగా నాట్య వేగంతో చూపిస్తాడట ఆయన. అందుకని ఆ దాన్ని పాదాలకు ఉన్నటువంటి కింకిణులు ఆయన నటించేటువంటి నటన వేగానికి, నర్తన సుందరుడైనటువంటి ఆయన వేగానికి మణులు చిందరవందర పడుతూ లయబద్ధంగా కదులుతోందట. అంతేకాదు ఆడేనమ్మా శివుడు. ఎలా ఉంది ఆయన యొక్క రూపం, ఆయన యొక్క ముఖం, ఆయన యొక్క చూపులు, ఆయన యొక్క అందం ఒక్కసారి అలా చూడమంటాడు మహాకవి. మొలక మీసపు కట్టు ముద్దు చెందురు బొట్టు, పులితోలు హొంబట్టు చిలుగు వెన్నెల పట్టు, నెన్నడుముకు చుట్టు కొన్నాగు మొలకట్టు కురియు మంటల రట్టు, శిఖపైన అననల్ప కల్పక పుష్పజాతి చెర్లాడు మధువాసనలు. చాలా అద్భుతమైనటువంటి సౌందర్య రసస్ఫోరకమైన రసప్రవాహం, ఆనంద ప్రవాహం, సౌందర్య ప్రవాహం సాగుతుంది ఆయన యొక్క నాట్యంలో. అందమైనటువంటి ఆ ముఖంలో మొలక మీసం మెరుస్తోందట, ముద్దుగా చంద్రుడి యొక్క బొట్టు వెలుగుతోందట పైన. అంతేకాదు ఆ కాంతి కిరణాలు కురిచేటువంటి చంద్రుని యొక్క అద్భుతమైన అందం, ఆయన నడుముకు కట్టుకున్నటువంటి ఒక్క అందమైనటువంటి నాగు సర్పరాజం, అది మొలకట్టుగా మెరుస్తోందట. అలా మెరుస్తున్నటువంటి మొలకట్టుగా ఉండే ఆ సర్పం యొక్క నోటిలో నుంచి మంటలు బయటికి వెదజల్లుతున్నాయంటున్నాడు. అనల్పమైనటువంటి శ్రేష్టమైనటువంటి పుష్పాల సమూహాల పరిమళాలు అన్ని వైపులా కూడా
వెదలుతోంది. అంతేకాదండి, అయ్యవారు చాలా అద్భుతమైన తాంబూలాన్ని వేసుకొని ఉన్నాడు. ఆ తాంబూలాల యొక్క కాంతివంతమైనటువంటి కిరణాలు, తాంబూలం యొక్క సువాసనలు రెండూ కూడా కలగలిసి బయటికి వస్తున్నాయి. ఎలా ఉంది అంటాడు, బింబారుణము కందంబించు తాంబూలంబు తాంబూల వాసనల తగులు భృంగగణంబు కనుల పండువు సేయు మనసు నిండుగ పూయు రణధనధ్వని దిశాతతి పిచ్చలింపంగా ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా. ఎంత చక్కగా ఆడుతున్నాడయ్యా. అందుకనే నటన సూత్రధారి నర్తన సుందర సుందర సుందరా నర్తన సుందర నటరాజా రాజరాజా నర్తన సుందర నటరాజా మీకు నమోవాకాలంటూ అదిగో భక్తులందరూ కూడా అన్ని వైపులా కూడా ఆయన్ను ప్రార్థిస్తూ చేతులెత్తి మొక్కుతుండగా ఏకఛత్రాధిపత్యంగా విశ్వానికి నాయకుడై వెలుగుతున్నటువంటి ఆ పరమశివుడు తన యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని ప్రస్తుతం తాను ధరించినటువంటి ఆ ఛత్రం యొక్క కదలికల్లో చూపిస్తూ ఉండగా అదిగో కదిలి స్వామి బయలు వీరభద్రస్వామి దగ్గరికి చేరేటువంటి ఆ విధానాన్ని మనం దర్శిస్తాం. ఆ పరమశివుడిని మనసారా ప్రార్థిస్తాం, నోరారా కీర్తిస్తాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శివ.
నిన్ను సేవించినంగల్గు మానవులకున్ బీటి వథూటి కటీరన్నటి హారిపటి సువర్ణమకుటి ప్రక్షోటికాపేటికల్ కనదంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వరా శివలింగ నీలకంఠేశ్వరా. ఎర్రన మహాకవి స్వామిని స్తుతిస్తూ చెప్పినటువంటి దివ్య పద్యరాజమిదంతా కూడా. రావణ వాహన సేవలో పరమేశ్వరుడు అత్యంత ఆనందాన్ని పొందినటువంటి వాడై పరమేశ్వరితో విహరిస్తేటువంటి దివ్య దృశ్యం. ఇప్పుడే బయలు వీరభద్రస్వామి దగ్గర దివ్య నీరాజనాలు అందుకున్నటువంటి వాడై తిరిగి వస్తున్నాడు పరమేశ్వరుడు. శ్రీశైల క్షేత్రానికి వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు. ఈ స్వామికి బయలు వీరభద్రస్వామి అని పేరు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో కల గంగాధర మండపం నుండి దక్షిణ వైపు గల రహదారిలో ఇక్కడ మండపంలో తూర్పు ముఖంగా ఈ స్వామి నిలుకని ఉంటాడు. ఈ స్వామి కొలువై ఉన్న మండపానికి ఎలాంటి కప్పు ఉండదు. ఎండ బాణలు లెక్క చేయకుండా నిరంతరంగా స్వామి శ్రీశైల క్షేత్రానికి కాపలా కాస్తూ భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి అంటారు. అందుకే ఈ స్వామిని కొందరు కావలి వీరభద్రస్వామి అని కూడా అంటారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్టమైన సమస్యలైనా తొలగిపోతాయి అని, వ్యాధులు నశిస్తాయని, ఆయురారోగ్య భాగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఇందాక మనం గమనించాం. ఇద్దరు చిన్నారులు మాల పట్టుకొని మహామంత్రాన్ని జపించేటువంటి వైనం. దాని వెనకాల తల్లిదండ్రులు అనుకుంటా బంధువులు చక్కగా పిల్లలకు శిక్షణనిస్తూ వారు కూడా జపం చేస్తున్నారు. కలియుగంలో భగవద్భక్తిని పెంపొందించాలి, చక్కగా పిల్లలకు నేర్పాలి. యువైవ ధర్మశీల స్యాత్ అనిత్యం ఖలు జీవితం అంటారు. యువకుడుగా ఉన్నప్పుడే ధర్మశీలుడైతే ఈ జీవితం ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి భగవద్భక్తిని తప్పకుండా అలవరచాలి. ఆ చిన్నారులను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. కళ్ళు మూసి చక్కగా జపమాలను పైకెత్తి పరమేశ్వరుని యొక్క నామం చెబుతూ ఉండేటువంటి వాళ్ళ వైనం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అదుగు రావణవాహన ప్రభలో పరమేశ్వరుడు విహరిస్తున్నటువంటి దివ్య దృశ్యంలో మనమంతా కూడా ఉన్నాం. రావణుడు అంటే మనకు తాండవ స్తోత్రమే గుర్తొస్తుంది. రావణుడు చేసినటువంటి మహత్తర తాండవ స్తోత్రాన్ని వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి, భగవద్భక్తి బయటికి వస్తుంది ఎప్పుడైనా సరే. జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్ఛరీభిలో లబీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలారి పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరేంద్రనాద బంధురీ విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటక్షధోరణీ విరుద్ధరుద్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఈ విధంగా సాగేటువంటి రావణుని యొక్క తాండవ స్తోత్రం వింటే చూడండి చిన్నారి బాలుడు ఏ విధంగా ఉన్నాడు. మెడలో మాలను ధరించినటువంటి వాడై, నోటితో జపాన్ని చేస్తున్నటువంటి వాడై, మాల తిప్పుతున్నటువంటి వాడై, మనస్సును బుద్ధిని ఏకం చేసి పరమాత్మకే తన యొక్క చిత్తాన్ని అర్పించినటువంటి అటువంటి బాలుణ్ణి పరమేశ్వరుడు కాపాడుగాక. యవని శిరస్సు ఎందు జటాజూటముందు వేగముగా తిరుగాడు గంగానది యొక్క చెంచల తరంగములనే లతాచే సుశోభితమై ఉన్నదో, ఎవని యొక్క లలాటాగ్ని ధగధగ మండుతున్నదో, ఎవని శిరస్సుపై బాలచంద్రుడు విరాజిల్లుతున్నాడో అట్టి భగవంతుడగు శివుని యందు నాకు నిరంతరము ప్రీతి కలుగ్గాక. పర్వతరాజతనయుయగు పార్వతీదేవి యొక్క విలోకాలోపము యొగు శిరోభూషణముచే దిక్కులన్నయో ప్రకాశింపబడుట చూసి ఎవరి మనస్సు ఆనందమును పొందుతున్నదో, ఎవని యొక్క కృపాదృష్టిచే భయంకరములైనటువంటి ఆపదలు తొలగిపోతున్నవో, దిగంబరుడు అట్టి మహేశ్వరుని యందు నా మనస్సు వినోదమునందుగాక అని రావణుడు కీర్తించేటువంటి కీర్తన ద్వారా మనకు శివునిపై అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఆ శివానుగ్రహం కలుగుతుంది. దుష్టుడైనప్పటికీ కూడా భగవద్భక్తి విరాజితమైనటువంటి దివ్య స్తోత్రరాజముల చేత
పరమేశ్వరుణ్ణి సంతోషపెట్టాడు కాబట్టే రావణుడు గొప్పవాడు అని చెప్పి అంటున్నాం. అటువంటి వాహన ప్రభలో స్వామిని దర్శిస్తున్నటువంటి వాడై చివరకు వాహనం వల్ల కలిగేటువంటి ప్రయోజనం మనం తెలుసుకుందాం. రావణుడిలోని రాక్షసత్వం శిక్షించి అతనిలోని భక్తితత్వాన్ని రక్షించి తన వాహనంగా చేసుకున్నటువంటి కరుణామయుడు మన శివుడు. కైలాస పర్వతాన్ని ఎత్తలేక అలసిపోయిన రావణుడు చివరికి శివుడినే తన భుజాలపై మోశాడు. అంటే మన కష్టాలనే పర్వతాలను మనం మొయ్యలేనప్పుడు ఆ దేవుణ్ణి శరణు వేడితే ఆయనే మనని నడిపిస్తాడు అనేటువంటి భావం కాస్త మనకు గోచరిస్తుంది. రావణుడు రాసినటువంటి స్తోత్రాలు నేటికి శివాలయాల్లో మార్మోగుతాయి. కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి నాడు కానీ ఈ రావణ శివతాండవ స్తోత్రం చదువుతుంటే రోమాలు నిక్కబడుచుకొని చిత్తమంతా పరమేశ్వరుని యొక్క ఆయత్తమవుతుంది. కాబట్టి అటువంటి స్తోత్రముల ద్వారా భక్తి ప్రపత్తులు కలిగి మనం కూడా శివభక్తి ప్రభావం కలిగినటువంటి వాళ్ళమవుతాయి. దేహం నశించిన అక్షర రూపంలో ఉండేటువంటి భక్తి నిలిచి ఉంటుంది అంటానికి రావణ వాహనం ఒక తార్కాణంగా ఉంటుంది. కాబట్టి వాహనాన్ని దర్శించాలి. బయలు వీరభద్రస్వామి దగ్గర నుంచి బడిబడిగా దేవాలయంలో అలంకార మండపానికి వెళ్తున్నటువంటి ఈ దృశ్యం సుందరగా ఉంది. అలసినవాడు కాదు, అలసి త్వరగా వెళ్ళటం లేదు. తన భక్తులు విశ్రాంతి తీసుకోవాలి. తనను మోసేటువంటి వాళ్ళు కానీ పొద్దున్నుంచి ఇప్పటి వరకు తనకు సేవలందించేటువంటి వాళ్ళంతా విశ్రాంతి గైకొని మరలా 4 గంటలకు వచ్చి తన సేవ చెయ్యాలి. కాబట్టి వాళ్ళను బాధ పెట్టడం భావ్యం కాదు. కాబట్టి వడివడిగా దేవాలయాల్లోకి వస్తున్నటువంటి సుందర దృశ్యాన్ని చూస్తున్నాం. అటువంటి దివ్య ప్రభాలతో చక్కటి అలంకారం అండి. చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క అలంకారం కమనీయంగా ఉంది. తిరుపతి తిరుమల దేవుడిది ఒక రకమైనటువంటి అలంకారం, ఇక్కడ శ్రీశైల దేవుడిది ఒక రకమైనటువంటి అలంకారం. అదుగు కాగడాల ద్వారా అగ్నిహోత్రుడు సేవ చేస్తున్నాడు పరమాత్ముడికి, పరమశివుడికి. ఎందుకంటే వాహనం బయలుదేరే ముందు కాగడా ఉండాలి. అదుగు ధర్మం, వృషస్తు ధర్మం భూయాత్. వృషం అంటే ధర్మం, ఇక్కడ వృషభరాజమే ధర్మం. పట్టుకున్నటువంటి ఇద్దరు దాన్ని మేపేవాళ్ళు. ఈ విధంగా ధర్మప్రపూర్ణంగా ఈరోజు గుర్రం ఉంది, మనకు కనపడలేదు. కళాకారుల యొక్క మధ్యలో ఉంది. ఇంకో అనుమానం కూడా రావచ్చు మనందరికీ కూడా. రావణాసుడు అంత భక్తుడు కదా, అంత భక్తి ప్రపూర్ణుడు కదా, ఎందుకు ఆ పని చేశాడు అంటే కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి చెంది కర్మమున చెడున్ కర్మమే మనుజులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా. భాగవతంలో చెప్పినట్టుగా కర్మమే అన్నిటికీ కారణం. కాబట్టి తన యొక్క భక్తి వైశిష్ట్యం చేత పరమశివుణ్ణి అర్చించాడు కాబట్టే అంతకాలం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎన్నో వేల సంవత్సరములు ఆయువు కలిగినటువంటి వాడు కాస్త అధర్మవర్తన చేత ఆయువును తగ్గించుకున్నటువంటి వాడై సీతామాత లాంటి పవిత్ర పతివ్రతను కాస్త ఆమె వశవరుచుకోవడం కోసం చేసినటువంటి వాడై ఆయువును తాను తగ్గించుకొని పరమేశ్వరుని యొక్క భక్తిని పెంచుకున్నాడు. ఎప్పుడైనా అధర్మం ప్రబలమైతే ధర్మం తగ్గుతుంది. అటువంటి ధర్మ ప్రబోధానికి దూరమైనటువంటి వాడు కాస్త అధర్మ ప్రవృత్తిలో ముందుకెళ్ళి ఎవరు వద్దంటున్నప్పటికీ కూడా తాను చేసి రణరంగంలో వీరుడుగా మరణించినటువంటి వాడైనాడు. శివుని యొక్క సేవకుడైనాడు, శివుణ్ణి మోసినటువంటి వాడైనాడు, కైలాసాన్ని కదిలించినటువంటి వాడైనాడు, భక్తికి తార్కాణమైనటువంటి వాడైనాడు. అటువంటి రావణాసురుని యొక్క దివ్య సేవను కాస్త మనం చూశాం. మంగళ నీరాజనాన్ని అద్దుకుందాం. అక్కడ ఉండేటువంటి అర్చక వరేణ్యులు చక్కగా ఇస్తున్నటువంటి ఆ అక్షరదీపాన్ని, ఆ చక్కటి ఆ దీపప్రభలను కాస్త మనం దర్శించి తరిద్దాం. ఓం నమ శివాయ సాంబాయ. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన ఈరోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు రావణ వాహనాన్ని అధిరోహించి రథం వీధి మొదలుకొని నంది మండపం వరకు
నంది మండపం మొదలుకొని బయలు వీరభద్ర స్వామి వరకు వెళ్ళి అటు నంది ఇటు వీరభద్ర స్వామి పూజాధికాలు అందుకొని తిరిగి ఆలయానికి చేరుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే రావణుడు అహంకారపూరితుడైన రావణుడు శివుని వాహనంగా మారటం వల్ల ఆ వాహనం పైన శివుని దర్శనం చేసిన వారికి అహంకారం వినాశనం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోవాలంటే ఈ రావణ వాహన సేవను దర్శించాలి అని పెద్దలు చెప్తారు. మనం ఆకాశ వీక్షణం ద్వారా స్వామివారు ఆ సాల మండపాల మధ్య నుంచి ఆలయ ప్రాంగణంలోకి వెళుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప పండితుడు అయినా, ఎంత గొప్ప బలవంతుడు అయినా భగవంతునికి దాసుడే అన్న గొప్ప సత్యాన్ని రావణాసురుడు చాటి చెప్పాడు. 10 తలల రావణుడి గర్వం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడి పాదాల కింద అణిగిపోవడం గమనించదగ్గ విషయం. భక్తి భగవంతునికి దాసోహమైతే ఆ భక్తుని చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. రావణుడు రాక్షసుడే అయినా శివుని అతీత శక్తి ముందు దాసోహం అనక తప్పలేదు. ఎప్పుడు మనం అహంకారాన్ని వీడి భగవంతుని ముంద దాసోహమని మోకరిల్లుతామో అప్పుడు ఆ దేవదేవుని పరిపూర్ణ కరుణా కటాక్షాలు తప్పక మన మీద ప్రసారమవుతాయి. మనలో అర్పిత బుద్ధి లేనప్పుడు స్వార్థం హెచ్చుమీరి రావణుడిలా భ్రష్టత్వం వైపు మరలుతాం. సర్వాధికారి అయిన ఆ పరమేశ్వరుడి ముందు ఎటువంటి అహంకారాన్ని ప్రదర్శించకూడదు అనే సత్యాన్ని తెలపడం కోసం ఈ శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, సంక్రాంతి బ్రహ్మోత్సవాలలోనూ, దసరా ఉత్సవాలలోనూ రావణ వాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించి అందరికీ హితబోధ చేయించారు మన పూర్వీకులు. ఆ సాంప్రదాయం నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ సత్యం గమనించి ఆ దర్శనం ద్వారా జన్మ సార్థకత చేసుకోవాలి. ఆ రకంగా రావణ వాహన సేవ ద్వారా భక్తులందరికీ కూడా హితబోధ చేసినటువంటి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారులు ఈరోజు గ్రామోత్సవాన్ని ముగించుకొని ఆ తూర్పున ఉన్నటువంటి రాజగోపురం నుంచి ఆలయ ప్రాంగణంలోకి వస్తూ ఉన్నటువంటి దృశ్యం అంతా కూడా ఇక్కడ ఆవిష్కృతమవుతోంది. చూడండి, ఒకవైపు ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం మీద ఈ ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఎగరవేసినటువంటి నంది పటం, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాయి. మరొక వైపు గోపుర ప్రభలు, ఆ గోపురానికి అటు ఇటు వేసినటువంటి ఆ విద్యుత్ తీగలు, ఇవన్నీ కూడా మెరుస్తూ ఉండగా దివ్యంగా భవ్యంగా స్వామివారు అందరినీ అనుగ్రహిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించుకొని ఆలయ ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి సందర్భంలో మనమంతా కూడా ఉన్నాం. రావణ వాహన సేవ దర్శనం వల్ల భక్తి భావాలు పెంపొందుతాయి, శివ కటాక్షం లభిస్తుంది అని చెప్తారు. మనం కూడా అటువంటి కటాక్షం అందరికీ లభించాలని ప్రార్థిద్దాం. మరోవైపు తూర్పు రాజగోపురం, ఆ తూర్పు రాజగోపురం నుంచి స్వామివారు కొలువుదీరిన గర్భాలయ గోపురం వరకు ఉన్న ఆ ముఖమండపము, వీర శిరోమండపము వంటి పాటిపైన ఉన్నటువంటి నందీశ్వరులందరూ కూడా విద్యుత్ దీపాలతో పుష్పమాలలతో అలంకరింపబడి దేదీప్యమానంగా వెలుగొందుతూ అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. మరో 3-4 రోజుల్లో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ బంగారు గోపురం మీద ఉన్నటువంటి ఆ త్రిశూలం నుంచే కదా మమ్మల్ని అందరినీ కూడా అనుసంధానిస్తూ పాగా అలంకరణ జరుగుతుంది అన్న ఆనందంలో ఆ నందీశ్వర మూర్తులన్నీ కూడా పులకిస్తున్నట్లుగా ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది. ఇక ధ్వజస్తంభం దేదీప్యమానంగా కనకపు ఛాయలతో మనకు దర్శనమిస్తూ ఉంటే, మరోవైపు ఆ గోపురం కనకపు రంగు కాకపోయినా విద్యుత్ దీప కాంతుల వల్ల కనకంగా కనిపిస్తూ ఉంటే, మరోవైపు అదిగో చూడండి ఆ స్వామివారి గర్భాలయ శిఖరం, ఆ శిఖరం మీద ఉన్నటువంటి త్రిశూలం. అందుకే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్తారు. అటువంటి శిఖరాన్ని మనం కూడా దర్శించుకొని పులకరిద్దాం. అదిగో స్వామివారు
మందగమనంతో మెల్లగా నడుచుకుంటూ ఆలయ ప్రాంగణంలోకి వస్తూ ఉన్నటువంటి సందర్భం. వెళుతూ ఉన్నటువంటి సమయంలో స్వామివారు ఎంత సంతోషంగా, ఎంత దివ్యంగా బయటికి వెళ్ళారో, ఇంతసేపు గ్రామోత్సవంలో ఉండి కూడా ఏమాత్రం అలవకుండా, సొలసిపోకుండా స్వామివారు నా భక్తులందరూ కూడా నన్ను దర్శనం చేసుకున్నారు కదా, వారందరికీ కూడా నా అనుగ్రహం కలిగింది కదా, వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా అనే భావనతో సంతోషంగా తిరిగి వస్తున్నట్టుగా స్వామివారు వెలుగొందుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తులను అనుగ్రహించడమే ఆ పరమశివుడికి పరమావధి. ఎందుకంటే ఆయన బోలా శంకరుడు. ఒక చెంబు నీళ్లు నెత్తిన పోసి ఒక మారేడు దళం వేస్తే సంతోషించి కోరికలన్నీ తీర్చేటటువంటి వాడు ఆయన. భక్త సులభుడు కనుకనే ఈరోజు భక్త సులభత్వాన్ని ప్రసాదిస్తూ, అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహించి తిరిగి ఆలయ ప్రాంగణంలో యథాస్థానం ప్రవేశయామి అన్నట్లుగా అక్క మహాదేవి అలంకార మండపానికి చేరుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదిగో స్వామివారు ఆ మల్లికార్జున స్వామివారు కొలువు తీరినటువంటి గర్భాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిలబడి ఆ మూల విరాట్ పక్షాన వచ్చేటటువంటి ఆ నీరాజనాన్ని అందుకొని అక్క మహాదేవి అలంకార మండపానికి పయనమవుతూ ఉన్నటువంటి సందర్భంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ స్వామివారిని నమస్కరించుకొని మనం కూడా తరిద్దాం, పులకిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. రావణ వాహన సేవ చక్కగా సంపన్నమవుతూ అందమైనటువంటి అక్క మహాదేవి అలంకార మండపానికి చేరేటువంటి శుభక్షణాలివి. అదిగో అమ్మ అందమైన నవ్వులతో అలవోకగా విశ్వాన్ని అలరించేటువంటి అద్భుత సుందరి అమ్మ. అందుకనే అంటారు పెద్దలు, పక్కుమని నవ్వినది జక్కవల పెక్కువల జిక్కడుచు చనుదోయి నిక్క పార్వతి అప్పుడు నిక్కు చనుదోయిలో నిబిడ రోమోద్గమము దిక్కు దిక్కుల నెల్ల దివ్య నేత్రోత్సవము. అమ్మవారిని చూస్తుంటే చాలు సమస్త భక్తుల యొక్క కన్నుల్లో హర్ష ఆనంద అశ్రువులు అలా ప్రవహించిపోతాయట. అందుకనే ఆమె ఆడితే చాలు. అమ్మ యొక్క ఆటను, అమ్మ యొక్క నాట్యాన్ని లాస్యం అంటారు. అయ్య యొక్క నాట్యాన్ని తాండవ నృత్యం అంటారు. కాబట్టే నాట్యశాస్త్రంలో మగవాడు చేసేటువంటి నటనాన్ని నృత్యం అంటారు, తాండవం అంటారు. స్త్రీ చేసేటువంటి నృత్యాన్ని లాస్యం అంటారు. అదిగో అటువంటి లాస్యం, నాట్యం, నృత్యం రెండిటిని కలగలిసిన దివ్యస్వరూపులు ఈనాడు ఆనంద కర్పూర నీరాజనాలను అలవోకగా అందుకొని ఇప్పుడు ఈ క్షణంలో శ్రేష్టమైనటువంటి తమ యొక్క అలంకార మండపం చేరేటువంటి అద్భుత క్షణాలివి. అందుకనే ఆమెను చూస్తూ అంటారు, ఆడినది గిరి కన్నె అలస మారుతమట్లు పాడినది సెల్ల కన్నె పకపకా నవ్వినటు ఆట పాటలతోడ అవశులై బ్రహ్మర్షి కోటులెల్లెడ నమిత జాటులై సేవింప శరదబ్జధూళి పింజరితముల చక్రముల సరిదూగు లావణ్య భరిత కుచయుగ్మములు కనుకట్టు నెగమీటి మినుదాకునోయనగ వనజక్షిపై పైని వక్షము విరించి ఆడినది గిరి కన్నే అంటూ అమ్మవారి యొక్క లాస్యాన్ని మెచ్చుకుంటారు మహాకవి. అదిగో అందమైనటువంటి గంధపు వర్ణంతో కూడిన శ్రేష్టమైన పట్టు వస్త్రాన్ని ధరించిన అమ్మ చిరునవ్వుల వెన్నెలలు చక్కగా పూయిస్తూ ఉండగా అమ్మవారి సౌందర్యాన్ని అరమోడ్పు కన్నులతో భక్తులందరూ కూడా చక్కగా దర్శిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్న సమయాన చంద్రచూడుడు శ్రేష్టమైనటువంటి తన యొక్క
అద్భుతమైనటువంటి కరుణారస కిరణ వర్షపాతంతో విశ్వాన్ని అనుగ్రహించి అదిగో చక్కని మెట్ల వరుసతో కూడినటువంటి ఆ అక్క మహాదేవి మండపం వైపుగా కదలడానికి సన్నద్ధమవుతుండగా అయ్యవారి కంటే ముందు శ్రేష్టమైన ఛత్రం అలవోకగా కదిలి స్వామివారికి సేవ చెయ్యడానికై సన్నద్ధమవుతూ ముందుకు సాగుతున్న శుభవేళ చక్కనైనటువంటి అమ్మ అదిగో ఎంతో అందంగా తాను సన్నద్ధమై తాను ముందుగా సాయి అయ్యవారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా అంతకంటే ముందు ఆమె యొక్క స్థానమైనటువంటి దివ్యస్థానం భ్రామరీ స్థానం ఏదైతే ఉందో అక్కడ తాను సన్నద్ధమై అయ్యవారికి వస్తుండగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకనే అమ్మా నమస్తే త్రిజగన్మాత, నమస్తే భ్రమరాంబికే, నమస్తే శ్రీనగావాసే, నమస్తే భ్రమరాంబికే. అద్భుతమైన శక్తితో ఎలాగైతే ఇంట్లో ఇల్లాలు వస్తున్నటువంటి భర్తకు సాదరంగా ఎదురేగి తాను ఆహ్వానం పలుకుతుందో అట్లా అద్భుతమైన అలంకార మండపంలో అమ్మవారు తన యొక్క స్థానంలో సర్వవ్యాపిగా శక్తి స్వరూపంతో ప్రకాశంగా ముందు ఉంటూ ఇక్కడ వస్తున్నటువంటి అయ్యవారిని అంతటా ఉన్న అయ్యవారిని కూడా చక్కగా ఆహ్వానిస్తూ ఉంది ఇక్కడ మల్లికార్జున మహాస్వామిగా. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి ఈ స్వరూపం చూస్తున్న కొద్దీ చూద్దామని అమ్మవారి యొక్క వైభవాన్ని గుర్తుకు తెస్తుంటుంది మాటి మాటిగా. అందుకనే చిన్మాత్రమూర్తి అద్భుతమైనటువంటి జ్ఞానమే తన స్వరూపంగా కలిగిన పరమేశ్వరుడితో కలిసి ఉన్నటువంటి తల్లి నక్షత్రాధిక నాసికామణిధరాం నవ్యారవిందేక్షణాం ముక్తాలంకృత కర్ణభూషణయుగాం ముగ్ధ ప్రతాపోన్నతాం ఆదర్శామల గండమండలధరాం ఆనందపూర్ణాంతరాం శ్రీశైలభ్రమరాంబికాం శివయుతాం చిన్మాత్రమూర్తిం భజే. అద్భుతంగా భ్రమరాంబ శక్తి విశేషంగా శ్రీశైల నగం మీద చక్కగా కొలువున్నటువంటి కొండలరాయిని హృదయనాయికతో పాటు కలిసి అదిగో ఇక్కడ స్వామి మల్లికార్జున మహాస్వామి చక్కగా వస్తూ అలంకార మండపం లోపలికి ప్రవేశిస్తూ అద్భుతమైన ఆనంద కర్పూర మంగళ నీరాజనాన్ని అందుకోవడానికి సన్నద్ధమవుతున్నటువంటి ఈ శుభక్షణాలివి. కాబట్టే ముక్కు మీద మెరుస్తున్నటువంటి ముక్కెర యొక్క కాంతులు అందంగా వికాసమానమైనటువంటి అమ్మ యొక్క విశాలమైన కన్నుల నుంచి జాలువారేటువంటి కరుణా కటాక్ష రసపూర్ణితమైన వాత్సల్యపూరితమైనటువంటి చూపులు, అనేక రకాలైనటువంటి ముత్యాలతో కూడినటువంటి ఆభరణాలతో కూడినటువంటి చక్కని కమ్మలతో ప్రకాశవంతమైనటువంటి కర్ణభూషణాలతో ప్రకాశించే అమ్మవారి ముఖం చక్కగా ఆదర్శం అద్దాల్లాగా మెరుస్తున్నటువంటి ఆమె చెక్కిళ్ళ మీద మెరుస్తున్నటువంటి ఆ చిరునవ్వులతో కూడిన ఆనందపూర్ణ హృదయం. అటువంటి తల్లి ఆ అలంకార మండపంలోకి వేంచేసినటువంటి శుభక్షణాలు, వేంచేస్తూ ఉన్నటువంటి దివ్య క్షణాలలో అమ్మ అయ్య ఇద్దరూ కొన్ని క్షణాలలో చక్కగా ఆ ఆనంద కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి శుభ విశేషం ఇది. ఆనంద కర్పూర నీరాజన కాంతులలో శ్రీశైల భ్రమరాంబికాదేవి శివున ఆ మల్లికార్జున మహాస్వామితో కలిసి చక్కగా చిచ్చక్తి రూపిణిగా ప్రకాశించేటువంటి దివ్య క్షణాలు మనం చక్కగా కనులారా చూడబోతూ ఉన్నాం. అదిగో చక్కని స్వర్ణకాంతులు ఇరువైపులా మెరుస్తుండగా గర్భాలయ కాంతులతో కూడినటువంటి రాజగోపుర ద్వార విశేష కాంతులు
మెరుస్తుండగా విహంగ వీక్షణంలో నుంచి నక్షత్రాల మధ్యలో మెరిసేటువంటి చంద్రుడులాగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి గర్భాలయం, అమ్మవారి యొక్క దివ్యస్థానం చక్కగా మెరుస్తూ ఉన్నటువంటి దివ్య క్షణాలివి. అటువైపు అందమైనటువంటి అక్క మహాదేవి అలంకార మండపంలో సన్నద్ధమై గ్రామోత్సవంలో సమస్తమైన కళాకారులతో కూడినటువంటి భక్తుల బృందాన్నంతా కూడా ఎంతగానో ప్రేమతో పితృవాత్సల్యంతో మాతృవాత్సల్య ధారలను వర్షించిన భ్రమరాంబ దంపతులు ఇద్దరూ కూడా తమ ప్రియమైనటువంటి వాహన స్వరూపంగా ఉన్నటువంటి ఆ రావణ బ్రహ్మ దివ్య స్వరూపంతో భక్తి రూపంతో ఉన్నటువంటి ఆ రావణ వాహన సేవలో రావణ బ్రహ్మను చక్కగా అనుగ్రహించి అందరితో కలిసి ఆనంద కర్పూర నీరాజనాన్ని ఇక్కడ అందుకునేటువంటి దివ్య స్థానమిది, దివ్య క్షణమిది. అటువంటి శివయుతాం చిన్మాత్రమూర్తి, చిచ్చక్తి. అందుకనే అమ్మను చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక అని కీర్తిస్తుంది చక్కగా లలితా త్రిశతి. ఏమంటే పరమాత్మ చిత్స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఆయనలో ఉండేటువంటి శక్తి చిచ్చక్తి. ఆ చిచ్చక్తే సత్శక్తిగా కూడా ఉంటుంది. సద్రూపమే పరమాత్మలో ఉన్నటువంటి శక్తి. అదే ఆకాశ రూపంలో విస్తరించింది. అలా వికసించినటువంటి ఆ సద్రూపం ఆకాశం, దాని నిండా నిండినటువంటి ఆ పరమేశ్వరుడే చిచ్చక్తి. అందుకనే ఆ చిచ్చక్తితో కూడినటువంటి పరమేశ్వరుడే చిదాకాశ స్వరూపుడు అని చెప్పబడుతుంది అద్భుతమైనటువంటి అద్వైత శాస్త్రంలో. కాబట్టి చిదాకాశ స్వరూపుడిగా మారడమే నీవు సమస్తమైన దుఃఖాల నుంచి దూరం కావడమని చక్కగా అద్వైత మహాశాస్త్రం చెబుతుంది. అందుకనే చిదానంద స్వరూపోహం, చిదానంద రూప శివోహం, శివోహం అని అద్భుతమైనటువంటి ఆ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ వైభవాన్ని చక్కగా చెబుతుంది. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం నచాసంగతం నైవ ముక్తిర్నమేయః చిదానందరూప శివోహం, శివోహం అంటూ అద్భుతమైనటువంటి ఆ శివస్వరూపాన్ని ఉపాసించడమే ధ్యేయంగా, జన్మ సాఫల్యంగా, పురుషార్థప్రదంగా, జీవన వేదంగా, జీవన నాదంగా శాస్త్రం ఘోషిస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి ఆ జీవన వేదనాద స్వరూపుడైనటువంటి ఆ పరమశివుడు పరమాత్మ రూపంతో అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు శ్రీశైల మహాలింగ జ్యోతిర్లింగ స్వరూపుడుగా, మల్లికార్జున మహాస్వామిగా ఆ అమ్మవారు భ్రామరీ శక్తితో కలిసి ఇప్పుడు అలంకార మండపంలో అందమైనటువంటి ఆనంద కర్పూర నీరాజన కాంతి విశేషాలతో చక్కగా వారు మంగళ నీరాజనాలు అందుకుంటారు. అటువంటి ఆ పరమశివుడిని దర్శించి ముక్తి పొంది జన్మ ధన్యం చేసుకోమని పెద్దల యొక్క సలహా. అటువంటి శివుణ్ణి దర్శిద్దాం. అలంకార మండపంలో ఆ మాంగళ్య నీరాజన విశేషాన్ని అందుకుంటున్నారు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళం గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం సర్వమంగళరూపాయ శ్రీనగేంద్రనివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం.